జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? చివరి వరకు ఇంకెక్కడో వస్తుంది సౌండ్. ఆ ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తారా? ఎక్కడ ఉంది ఆ ఫ్యాన్ కూడా ఆఫ్ చేయండి ఎవరైతే ఉన్నారో అక్కడ. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3, 4, 5 వచనాలు కలిపి ఉన్నాయి. ఎవరైనా స్పష్టంగా చదివారు చదవండి. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఆగుదాం. గతించిన రాత్రి ఒక వచనాన్ని మనం చదివినప్పుడు ఖచ్చితంగా దాని వెనకాలన్న నేపథ్యాన్ని తెలుసుకోవాలని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా కొన్ని వచనాల యొక్క పరంపర మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా దాని వెనకున్న చరిత్ర తెలియాలి. తెలియకుండా చదివితే ఏమవుతుంది? తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దట ఎలువబడిందట. దానికి చాలా ఆకలి ఉంది, కానీ ఎదురుగా దానికి చేనున్న తినడం రావట్లేదు. ఎందుకు? అది గుడ్డిది. బంగారం లాంటి వాక్యం కూడా మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే గుడ్డెద్దులా చదవకూడదు, గుడ్డెద్దులా ధ్యానించకూడదు. ఆ సందర్భాలు ఏంటో మనకు తెలియాలి. ఏం చెబుతుంది ఇది అర్థం కావాలి అంటే ఎప్పుడు పండగ గుర్తుపెట్టుకోండి. ఏ పత్రికలు మనకు అర్థం కావాలన్నా ఆ పత్రికలకు సంబంధించిన పునాదులు అపోస్తల కార్యంలో ఉంటాయి. మరలా అది తిమోతి పత్రిక అయినా, ఎఫెసీ పత్రిక అయినా, కొరింథీ పత్రిక అయినా, గలతీ పత్రిక అయినా, ఏ పత్రిక సందర్భమైనా దాని మూలాలు ఎక్కడ ఉంటాయి? అపోస్తల కార్యంలో ఉంటాయి. అపోస్తల కార్యంలో దీని బ్యాక్గ్రౌండ్ అర్థమైతేనే పత్రిక ఎందుకు రాస్తాడో అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం కాంట్రవర్సీ విషయాలునే నేను ఆ బౌండరీస్ దాటిపోను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ పత్రిక రాయడానికి ముఖ్యమైన కారణం ఒక చరిత్ర నడిచింది. ఆ చరిత్ర ఏంటంటే ఎఫెసీ అనే ఒక టౌన్ ఉందంట. ఆ ఎఫెసీ అనే పట్టణంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాసిన ఒక దేవత ఉందంట. ఆ దేవత పేరు ఏంటంటే డయానా, తెలుగులో అర్తిమీదేవి అంట. ఏంటట? అర్తిమీదేవి. ఆ దేవత ఎవరైతే ఉన్నారో ప్రజలలో ఒక మౌలికమైన నమ్మకం వచ్చేసింది. అది మతమౌద్యాన్ని పొలుముకుంది. ఆ నమ్మకంతో వాళ్ళు ఏం చేసేవారంటే, రే పిల్లలు లేరా, అమ్మవారి దగ్గరికి వెళ్ళండి రా పుడతారనేవారట. అరే భూములు పండట్లేదా, గుడికి వెళితే వస్తాయిరా అనేవారట. ఏదైనా వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే పిల్లలు పుట్టాలన్నా, ఆస్తులు రావాలన్నా, ఆరోగ్యాలు బాగుండాలన్నా, ఇంకా స్థితిగతులు మారాలన్నా ఒకటేటి రెండేటి. ఆ రోజుల్లో ఆపద మొక్కుల దేవత ఎవరు? అర్తిమీదేవి. జనాలు స్వదేశీయులు విదేశీయులు విడిగా తెగొస్తున్నారట గుడికి. ఎందుకంటే ఆ గుడికి ఎక్కడ లేని టాక్ పెరిగిపోయింది. జనాల్లో ఎలా ఉంటుందంటే ఒకడు ఏదన్నా అన్నాడు అనుకోండి, దానికి ఇంకోటి తగిలిస్తాడు, ఆ తర్వాత మరొకటి తగిలిస్తారు. నీకు జరిగిందంటే నాకు జరిగింది, నాకు జరిగిందంటే నాకు జరిగింది. మనకు తెలుగులో సామెతలు ఉన్నాయిగా, ఇదిగో పులంటే అదిగో తోకన్నాడట. ఇంకొక అడుగు ముందుకేసి రాత్రి మా బాత్రూమ్ దగ్గర తిరిగింది అన్నాడంట. జనాలు టాక్స్ అలా పుట్టిస్తారంటే అది జరిగిందా జరగలేదంటే ఎవడో ఒక వంకరోడు ఉంటాడు. ఆ వంకరోడు కొంచెం సౌండ్ తగ్గిస్తారని ఎక్కడున్నారు? కొంచెం తగ్గించేటప్పుడు ఎక్కడున్నాం? జనాలు ఎలా ఉంటారంటే ఎవడో ఒకడు పుట్టిస్తాడు,
ఆ పుట్టించిన దాన్ని బట్టి వన్ బై వన్ ఇటుకలు పేర్చినట్టు పేర్చేస్తారు. మీకు ఉదాహరణకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తారు, వినండి. జగ్గంపేట తెలుసుగా, ఈ హైవే ఎన్హెచ్వేని మనకి రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళేది హైవేలో జగ్గంపేట, ఆ ఏరియాలో కత్తిపూడి, ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ఏరియా ఉంది. నేను ఆ ఊరి పేరు మర్చిపోను, మీకు వార్త చెప్తే గుర్తొస్తుంది. ఆ సుమారు ఒక 7-8 నెలల క్రితం ఆ ఊర్లో దయ్యాలు తిరుగుతున్నాయన్న గొడవ ఎక్కువైపోయింది. దయ్యాలు 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 ఎంతమంది వచ్చేసారంటే, టీవీ9 వచ్చేసింది, ఎన్టీవీ వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చేసింది, ప్రింట్ మీడియా వచ్చేసింది, ఎలక్ట్రికల్ మీడియా వచ్చేసింది. ఇలాంటి మైకులు పట్టుకుని వచ్చేసి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఏమంటే ఆ ఊర్లో దయ్యాలు తిరుగుతున్నాయని. దయ్యాలు తిరుగుతున్నాయని అడావుడు ఎక్కువైపోయిందో, సెక్యులర్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, అన్ని మీడియాలు వచ్చేసి ఇలాంటి మైకులు ఎట్టుకెళ్ళి ఈ ఆడవాళ్ళ దగ్గర పెట్టారు. ఏమ్మా దయ్యం వచ్చిందంట కదా అని అడిగారు. అడిగితే ఆవిడ అంటుంది, వచ్చిందండి అంతే. ఎలా ఉంది అని అడిగారు. నల్లగా ఉందండి అంతే. ఎన్ని గంటలకు కనబడ్డది? 12:30 కనబడ్డదండి. ఎక్కడ? ఆ మేడ నుంచి వచ్చి ఈ మేడ మీదకు దూకి అలా పోయిందండి అంతే. ఈ మైకులు ఎట్టిన వాళ్ళు కుదరండి కదా, మళ్ళీ పక్క ఇదిలోకి వెళ్ళారు. ఆ పక్క ఇదిలోకి వెళ్ళి ఆవిడ దగ్గర పెట్టారు మైకు. ఏమ్మా దయ్యం కనబడిందంటగా అన్నారు. అవునండి కనబడింది. ఎలా ఉంది? ఎర్రగా ఉంది అన్నారు. ఎలా వచ్చింది? ఈ సందులోకి వచ్చి ఆ సందులోకి దూరి ఆ సందులో నుంచి పోయింది అన్నదంట. నేను అడుగుతున్నాను, ఎన్ని గంటలకు కనబడిందంటే 2:30 కనబడిందంట. నేను అడుగుతున్నాను, వీళ్ళకి 2:30కి 1 గంటలకి బయట పని ఏంటండి వీళ్ళకి? ఇది అడగలేదు ఎవడో ప్రశ్న. ఆ 2:30కి 1 గంటకి వీళ్ళకి పని ఏంటి? 12:30కి వీళ్ళకి బయట పని ఏంటి? అంటే ఇది కేవలం గొప్ప కోసం పుట్టించిన ఒక పుకారు. అది పుకారు మాత్రమని మీడియా ప్రూవ్ చేసి ఇది తప్పుడు వార్త అని ఆ రోజుల్లో ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చారు. వార్తలనే పాకేస్తే ఇదిగో దైవం, అదిగో దేవుడు, ఇదిగో దేవత, అలా ఫేమస్ అయిపోయింది అర్తిమీదేవి. చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఓల్డ్ 7 వండర్స్ అని ఉంటాయి, పాత 7 వింతలు. ఆ పాత 7 వింతల్లో ఒక ఇంత ఏంటో తెలుసా? అర్తిమీదేవి గుడి. ఆ గుడి కట్టిన విధానం కానీ, అక్కడ ఆరాధన స్థలము కానీ, ఆ గర్భగుడి కానీ, అవన్నీ చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో కట్టిన విధానం చూస్తే ఈ రోజుకి పాత 7 వింతల్లో ఒక వింత అర్తిమీదేవి గుడి. ఆ గుడి అంత ఫేమస్. అక్కడ స్వదేశీయులు వస్తున్నారు, విదేశీయులు వస్తున్నారు, రకరకాల మనుషులు వస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు ఎక్కువ గుడికి వచ్చారో గుడిలో ఖజానా ఏమవుతుంది చెప్పండి? పెరుగుద్ది. గుడిలో ఖజానా ఎప్పుడు పెరిగిందో, ఖజానా పెరిగేసరికి గుడి నడవడిక బాగుంది, గుడికి ఖజానా పెరిగింది అనగానే గవర్నమెంట్ టేకప్ చేసింది ఆ గుడిని. అర్తిమీదేవి గుడిని గవర్నమెంట్ అండర్లోకి తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికీ మీరు చూడండి, కొన్ని గుడులు అక్కడ వరకు ఎందుకు, పోప్ మనం మారాడుగా, వాసన ఏదైతే ఉందో మనకి ఆ పోప్ మారింది ఇటలీ. ఆ ఇటలీలో ఇప్పటికే చూడండి, దేశాన్ని కొనేసే డబ్బు ఉంది అక్కడ గుడి దగ్గర. రాష్ట్రాన్ని కొనేసే గుడులు లేవు చెప్పండి? జిల్లాను కొనేసే ఖజానా నిండిపోయిన గుళ్ళు లేవు చెప్పండి? ఆ రోజుల్లో కూడా అర్తిమీదేవి గుడి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చిందట. ఆ పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆ గుడికి గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. కొన్ని గుడులు ఆ రోజుల్లో ఆసియాలో కొన్ని గుడులు ఉండే, పెరగములో ఉన్న గుడి కానీ, ఇక్కడ ఎఫ్సి సంఘంలో ఉన్న గుడి కానీ, కొన్ని గుడులను గవర్నమెంట్ అండర్లోకి తీసుకుంది. ఈ గుడి అండర్లోకి తీసుకున్న తర్వాత ఏం చేశారంటే మత పెద్దలు పుట్టుకొచ్చారు అక్కడ. ఆ మత పెద్దలు ఏమన్నారంటే కొన్ని వ్యాపారాలకు పర్మిషన్ ఇచ్చారు. ఏ వ్యాపారాలు వచ్చాయి? గోల్డ్ స్మిత్ బిజినెస్ వచ్చింది. అంటే ఈ కంసాలు ఉంటారు చూసారా, కంసాలు, వీళ్ళందరూ వచ్చారు. ఇదే గుడి అనుకోండి, ఈ గుడి చుట్టూ పెద్ద ఆవరణం ఉంటే ఈ ఆవరణం అంతా కొన్ని కొట్లు వచ్చాయి, దుకాణాలు వచ్చాయన్నమాట. ఆ దుకాణాల్లో ఏం తయారు చేస్తారంటే, ఇదంతా అపోస్తలుల 19వ అధ్యాయంలో ఉంటుంది. ఆ దుకాణాల్లో ఏం తయారు చేస్తారంటే అర్తిమీదేవి యొక్క గుడి బొమ్మ తయారు చేస్తారు, ఎండుగుడి. ఆ చిన్న ఎండుగుడి తయారు చేసి ఆ ఎండుగుడి లోపల చిన్న అమ్మవారి బొమ్మ పెడతారు. అది అమ్ముతుంటారు అన్నట్టు. భక్తులు అందరూ వచ్చి ఏం చేస్తారంటే ఈ లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవడం, బయటికి రావడం, ఈ బయటికి చిన్న గుడి సింబల్ కొనుక్కోవడం, లోపలికి రావడం, దండం పెట్టుకోవడం, బయటకు వచ్చి ఆ ఎండుగుడి కొనుక్కోవడం. ఎందుకు? మీరు ఎక్కడికి ఏ గుడులకి ఈ మధ్య మనోళ్ళు కూడా అలవాట్లు చేసుకున్నారు, ఎక్కడికి పొండి
ఆ పోయిన తర్వాత ఆ దేవుడికి సంబంధించిన సెంటిమెంట్కి ఏదో ఒకటి తెచ్చుకుంటారు ఇంటికి. చూడండి, కొన్ని గుళ్ళకి పోయారనుకోండి, మనోళ్ళు కూడా ఈ మధ్య చేతులకి కడియాలు వేసుకుంటున్నారు చూసారు. ఎందుకు? మంచి జరుగుతుందని. ఎందుకురా కడియం వేసామని అడుగుతాడు. అన్నాడట తాగకూడదని అన్నాడు. మరి తాగేస్తున్నావు కదంటే తీసేసాను మళ్ళీ వేస్తాను అన్నాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి, సెంటిమెంట్లు అంటే ఉన్నాయి. మేము మారక ముందు మా నాన్నమ్మ, మా అత్త వీళ్ళందరూ ఈ ఈ క్రిస్టియానిటీలోకి రాకముందు మా ఇంటి నిండా బొమ్మలే. ఏ గుడికి వెళ్తే ఆ బొమ్మ తెచ్చేవారు, ఎక్కడికి వెళ్తే ఆ బొమ్మ తెచ్చేవారు, ఏది ఉంటే ఆ బొమ్మ తెచ్చేవారు. ఆ పైన అటుకుండేది అన్ని దేవుడి బొమ్మలు. ఎందుకు ఇవన్నీ అంటే అక్కడి నుంచి ఏదో ఒక సైన్గా, ఒక గుర్తుగా ఏదో ఒక బొమ్మ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది. అలాగే ఆ రోజుల్లో కూడా ఏం చేశారంటే, ఈ గుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, అర్తిమీదేవి గుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆ గుడి దగ్గరికి పోయినప్పుడు ఎండి గుళ్ళు చేసేవాళ్ళు, పెద్ద వ్యాపారాలు పెరిగిపోయారట. ఆ వ్యాపారాలు పెరిగిపోయిన తర్వాత ఆ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి పొందుతుందంట. ఎందుకు? జనాలు బాగా వస్తున్నారు ఆ గుడికి. స్వదేశీయులు వస్తున్నారు, విదేశీయులు వస్తున్నారు ఆ గుడికి, అనేకులు వస్తున్నారు. వస్తూ వస్తూ పోతూ పోతూ ఏం చేస్తున్నారంటే ఒక గుడి కొనుక్కుని పోతున్నారు. ఇలా గుడి కొనుక్కుని పోతున్నప్పుడు గుడి ఖజానా బాగుంది, బయట వ్యాపారం బాగుంది. బయట వ్యాపారం బాగుంది, గుడి ఖజానా బాగుంది. రెండు బాగుంది. అంటే ఇప్పుడు వ్యాపారము బాగా వినండి, వ్యాపారము మతము ఒకదానికొకటి అవినాభావ సంబంధం అయిపోయాయి. వ్యాపారం మతం రంగు పూసుకుంది, మతము వ్యాపారం రంగు పూసుకుంది. ఈ రెండు ఎప్పుడైతే ఒకదానికొకటి అవినాభావ సంబంధం అయ్యాయో బిజినెస్ బాగా రన్ అవుతుంది. సరిగ్గా టైంలో బాగా వినండి, వ్యాపారం ఉన్న పాటును ఒకేసారి కుప్పకూలిపోయిందంట. ఎందుకు పడిపోయింది వ్యాపారం? ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. భక్తులు రాక తగ్గిపోయింది. భక్తులు ఎందుకు రావట్లేదురా? మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ దుకాణాలలో అందరికీ ఒక లీడర్ ఉంటాడు కదండి. వీళ్ళకి కూడా మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి తెలుసా. ఈ దుకాణాలు పెట్టే వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ని పిలిపించారు. ఆ లీడర్ పేరు మీకు 19 అధ్యాయం ఉంటుంది. అతని పేరు దెమెత్రి. ఏం పేరు? దెమెత్రి. ఆ దెమెత్రి నిలబడి అన్నాడట, బ్రదర్స్, మనం ఇలాగ వదిలేస్తే మన వ్యాపారాలు పడిపోతే రేపు పొద్దున గుడికి భక్తులు ఎవరు రారు. గుడికి భక్తులు ఎవరు రాకపోతే మన దుకాణాలు గుడులు ఎవడో కొనుక్కోడు. గుడిలు ఎవడో కొనుక్కపోతే మన జీవనం ఏమైపోద్ది. ఇటు వ్యాపారం పడిపోతుంది, అర్తిమీదేవి గౌరవం పడిపోతుంది. ఇటు గౌరవం పడిపోతుంది, వ్యాపారం పడిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు పబ్లిక్ నుంచి ఎందుకు మన గుడి వైపుకి పబ్లిక్ రావడం మానేశారని ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తారో ఆ ఎంక్వైరీలో ఒక విషయం తేలింది. ఆ విషయం ఏంటంటే, ఈ ఏరియాకి ఒకడు వచ్చాడు. ఎవడొచ్చాడ్రా ఈ ఏరియా కనగానే? అతగాడి పేరు పౌలంట, యూదుడంట. వచ్చిన తర్వాత ప్రసంగాలు చెబుతున్నాడట. ఏమని ప్రసంగాలు చెబుతున్నాడట? చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదని చెబుతున్నాడట. మనం సృష్టించుకున్నదే సృష్టికర్త అవ్వదు, మనల్ని సృష్టించిన వాడు సృష్టికర్త అవుతాడు. మనం ఆయన యందు చలించాలి, ఉనికి కలిగి ఉండాలి. మనం చేసిన హస్తకుతరమైన ఆలయాల్లో ఆయన నివసింపడానికి ఎలాంటి వింతైన ప్రసంగాలు చెబుతున్నాడట. ఆ ప్రసంగాలకి జనాలకి లాజిక్ పనిచేస్తుంది. నిజమే కదా, దేవుణ్ణి మనం చేయడం ఏంటి, మనల్ని దేవుడు చేయాలి కదని జనాలకి ఎండి, బంగారము, కర్ర, కొయ్య ఇలాంటి వాటిల్లో దేవుడు ఉండని ఎప్పుడైతే ఈ వ్యక్తి మోటివేషన్ చేస్తున్నాడో ప్రజలు ఇది సత్యమని నమ్మి మన గుడికి రావడం మానేసి, ఈ గుడికి వచ్చే వాళ్ళందరూ సరాసరి మానేసి ఎటు తిరిగారంటే అలా తిరిగి ఒక గుంపు ఫామ్ అయ్యారు. ఆ గుంపు అక్కడ ఫామ్ అయితే ఆ గుంపు అలా గెలితే ఆ గుంపుకు ఒక పేరెట్టారు. ఆ గుంపు పేరట సంఘమట. ఆ సంఘమే ఏపీసీ సంఘం అంట. అర్థమవుతుంది లేదు ఏంటది? సంఘం. ఆ గుంపుకు ఒక సంఘం పెట్టారు. ఆ సంఘాన్ని పెట్టిన తర్వాత ఆ సంఘానికి ఏపీసీ సంఘం అని పిలుస్తున్నారు. ఎప్పుడైతే ఈ సంఘాన్ని ఇలా పిలుస్తున్నారో, ఈ పిలుస్తుండగా పౌలు గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పౌలు, నువ్వు ఎక్కడ ఉంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు, నిన్నైతే ఉంచరు. ఎందుకంటే పరిస్థితులు ఘోరాతి ఘోరం అయిపోయి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు సువార్త చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వ్యాపారాలు పడిపోయాయి. నువ్వు సువార్త చెప్పడం మొదలుపెట్టిన తర్వాత భక్తులు గుడికి రావడం తగ్గిపోయారు. ఇది చాలా ఉగ్ర రూపం దాల్సిందని ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారట. ఆ రోజులో ఆ అన్యులు పెట్టుకున్న మీటింగ్ యొక్క జనసంఖ్య ఎంత అంటే సుమారు 25,000 మంది కూర్చోచ్చట. అంత పెద్ద మండపంలో ఒక మీటింగ్ పెట్టారు. ఎవరి కోసం ఎన్ని వేల మంది కూడుకున్నారంటే ఒక్కడి కోసం. ఆ ఒక్కడి పేరు చెప్పండి, అపోస్తుడైన పౌలు.
ఏడు ఎక్కడున్నాడు గట్టి గట్టిగా అరుస్తున్నారట. ఎక్కడున్నాడు తీసుకురండి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మన వ్యాపారాలు పడిపోయాయి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మన గుడికి భక్తులు రావడం తగ్గిపోయారు. ఎక్కడున్నాడు గట్టిగా అరుస్తున్నారట. ఆ గట్టిగా అరుస్తున్నప్పుడు పౌలుకి సపోర్ట్ ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగేసి కొట్టలేక, ఎందుకంటే వాళ్ళు కొట్టే రైట్స్ లేవు. రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే గవర్నమెంట్కి ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు ఏం పరిపాలిస్తుంది? రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. కొట్టాలన్నా, తిట్టాలన్నా, ఉరేయాలన్నా, సిలువ వేయాలన్నా, మనిషికి మరణదండ అయినా ఏ పనిష్మెంట్ ఇవ్వాలన్నా ప్రభుత్వమే చేయాలి. మత పెద్దలు చేయడానికి రైట్స్ లేవు. ఆ రోజుల్లో ప్రభుత్వం ఎవరు? రోమా ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం చేసే పనులు వీళ్ళ చర్యలు తీసుకోకూడదు కనుక దొమ్మిగా వచ్చి కొట్టేసేలా దొమ్మిలో కొట్టేద్దామని ప్లాన్ చేశారట. ఆ టైంలో ఒక స్లోగన్ ఆడిస్తారు. ఆ స్లోగన్ ఏంటంటే సుమారు 2 గంటలు ఆక్కుండా, ఇదంతా 19వ అధ్యాయంలోనే ఉంటుంది, 2కి వెళ్ళి చదవండి. సుమారు 2 గంటలు ఆగకుండా నాన్ స్టాప్గా అన్నారట, అర్తిమీదేవి మహాదేవి అన్నారు సార్. అర్తిమీదేవి మహాదేవి. ఎందుకు? ఈ పౌలు అనే వ్యక్తి వచ్చిన తర్వాత అర్తిమీదేవి గౌరవం తగ్గిపోయింది. ఆకాశం నుంచి పడిన మన రాణి మహాదేవి కాదని ఇలాలో ఎవడనగలరా అని చెప్పి అర్తిమీదేవి మహాదేవి మహాదేవి అన్నారు సార్. అట్లా అడుగుతున్నాను, మహాదేవి అంటే మహాదేవి అయిపోద్దా? గొప్పదంటే గొప్పదైపోద్దా? అంటే వాళ్ళు మానసికంగా అరుస్తున్నారన్నమాట. మహాదేవని ఎందుకు అరుస్తున్నారంటే వాళ్ళ ఫీలింగ్లు అరుస్తున్నారు. అలా కరోనా వచ్చిన టైంలో స్లోగన్స్ చెప్పేవారు, గుర్తుందా? కరోనా వచ్చిన టైంలో స్లోగన్స్ ఏమని చెప్పేవారంటే, అప్పుడు మందు లేదు, ఈ మంత్రులు, ఈ పెద్దలు, ఈ మత పెద్దలు అందరూ కలిసి వీళ్ళ కూడబలికి ఒక స్లోగన్ చెప్పారు. ఏమనంటే, ఇదిగో కరోనానికి మనకు సంఘీభావం తెలిసి కరోనాను మన ఏరియా నుంచి వెళ్ళగొట్టాలి. అందుకే మీరు సాయంత్రానికి ఏం చేస్తారంటే మీ లైట్స్ అన్ని ఆపేసి, కరెంట్ ఆపేసి, సాయంత్రానికి మీరు ఒక కంచం గ్లాసు తీసుకుని మేడకి 1 2 3 అని టకటకటం కొట్టి కరోనా ఓ అన్నారంట. పోయిందా? రఫాడించేసింది ఒక్కొక్కడిని. పో అన్నారు. పో అన్నాడు అందరింటికి వచ్చింది. అడుగుతున్నాను, పో అంటే పోవడానికి అడుగుతున్నాను, పవర్ ఉందా మాటలో? అలాగే అర్తిమీదేవి గొప్పది అంటే గొప్పదైపోద్దా? ఈ అధికారులు కొన్నిసార్లు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారో తెలియదండి. స్లోగన్స్ చెప్పినంత మాత్రాన కరోనా పోదు. స్లోగన్ చెప్పినంత మాత్రాన లేని గొప్ప దేవతకే చెప్పండి వచ్చేదు. గొప్పలు చెప్తున్నారట. ఎప్పుడైతే గొప్పలు చెప్తున్నారో పౌలు గారికి గవర్నమెంట్ సర్కిల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ మేలుకుని ఏమన్నారు, మై ఫ్రెండ్ నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు గనక మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. నీకు ఎందుకు చెప్తున్నావు, నువ్వు సువార్త ఇంకా చాలా పరిసర ప్రాంతాల్లో చేయాలి. మీరు ఇక్కడికి రావడం మీకే మంచిది కాదు, నీ ప్రజలకే మంచిది కాదు. దయచేసి ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తగ్గేంత వరకు కొంతకాలం నువ్వు దూరంగా వెళ్ళవయ్యని పౌలు గారిని మోటివేషన్ చేసి పంపేశారు. పౌలు గారు ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘం మాత్రం అక్కడ ఉండిపోయింది. ఈ సంఘాన్ని కొంతమంది పెద్దలకు అప్పగించి పంపించేశారు. ఆ సంఘం ఎప్పుడైతే పెద్దలకు అప్పగించి పంపించాడో ఆ పెద్దలు ఏం చేస్తున్నారు, ఆ పెద్దలు ఏ సత్యమైతే చెప్పి, బాగా వినండి, ఏ సత్యమైతే చెప్పి ఆ గుడిలో నుంచి సంఘంగా మార్చాడో, ఏ సత్యమైతే చెప్పి ఆ మూఢభక్తి నుంచి ఆకారాల మొక్కుల దగ్గర నుంచి మార్చి సంఘంగా మార్చాడో, ఇప్పుడు అదే సత్యం సంఘానికి చెబితే సంఘం ఎప్పటికీ అభివృద్ధి పొందుతుంది. కానీ ఆ సత్యం చెప్పడం అక్కడ పెద్దలు మానేశారంట. మానేసి ఏం చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఆ 3వ వచనంలో, నేను మాసిదోనియాకి వెళుతుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు. నేను మాసిదోనియాకి వెళ్తున్నాను. ఎందుకు? నేను ఈ టౌన్లో ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. నేను ఇక్కడుంటే వ్యాపారస్తులు తట్టుకోలేకపోతున్నారు. నేను ఇక్కడే కనుక ఉంటే వీళ్ళు గుడి గోపురం పడిపోయేలా ఉన్నాయి కనుక ప్రజల యొక్క మేలు కోరి సమాజంలో సమాధానం ఉండాలని నా ఫ్రెండ్స్ చెప్పింది, నా ఆత్మీయులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయిన నేను, మాసిదోనియాకి వెళుతున్న నేను, అంటే ఈ పరిసర ప్రాంతాలకు యెరూషలేము మీదగా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్న నేను ఎనిదిరిగి చూస్తే సంఘం ఎలా ఉందని ఎనిదిరిగి చూస్తే అక్కడున్న పెద్దలు మొత్తం సంఘాన్ని పాడు చేశారు. మరి ఏం చెప్తున్నారు సంఘానికి? ఏం చెప్తున్నారు చూడండి. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దని, కల్పనా కథలు, మితములేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతో సంబంధం కలిగి ఉన్నాయా గనక వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి గట్టిగా నువ్వు ఆజ్ఞాపించడానికి నువ్వు ఎఫెసీ టౌన్లో ఉండాలని తిమోతి నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు.
అంటే తిమోతి పత్రిక ఎందుకు రాస్తున్నాడు బాగా వినాలి. ఎఫెసీ అనే సంఘంలో ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి. ఎఫెసీ అనే సంఘంలో ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి అంటే ఎఫెసీ సంఘానికి తిమోతి వెళ్ళాలి. తిమోతి వెళ్ళాలంటే తిమోతికి రెఫరెన్స్గా ఒక లెటర్ రాయాలి. ఆ లెటర్ పేరే చెప్పండి, తిమోతికి రాసిన చెప్పండి మొదటి పత్రిక. ఆ మొదటి పత్రిక రాస్తూ ప్రాబ్లం ఏందో చెప్తున్నాడు చూడండి. అక్కడ కథలు చెబుతున్నారంట. ఏం చెప్తున్నారు? కథలు. ఏ సత్యం చెప్పైతే ఆయన సంఘాన్ని కట్టాడో ఇప్పుడు అదే సత్యం చెప్తే మళ్ళీ ప్రజలు ఉంటారు. ఆ సత్యం చెప్పకుండా ఏం చెప్తున్నారట? కథలు చెబుతున్నారట. ఇప్పుడు చూడండి, నేను అడుగుతున్నాను, నాకు ఏ సంఘం సంబంధం లేదు, నాకు ఎవరి గురించి తెలియదు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు కార్యక్రమం చెబుతున్నాను వినండి. ఆదివారం మీరు ఏ సర్వీస్ అయినా చూడండి, పట్టుమని సత్యం చెప్పేవాళ్ళు మీకు కనబడితే ఒట్టు ఎక్కడో 10% ఎక్కడో. ఆ వారానికి ఏదో ఒక కథ, ఆ వారానికి ఏదో కథ, ఆ ఇంట్లో కథలో, బయట కథలో, ఊర్లో కథలో, వాళ్ళకి తెలిసిన వాళ్ళ కథలో ఏదో ఒక కథ. మరి కొంతమంది సెలబ్రిటీ బతుకులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వేల మంది వెళ్తారు ఆ సంఘానికి. వాళ్ళ సంఘానికి వారానికి చెప్పేది చెప్పిన నక్క బావ కథ, పులి బావ కథ. ఈ కథలు ఎందుకండి? ఓ నీతి కథ చెప్పడం, ఆ నీతి కథకు ఒక రెఫరెన్స్ తగిలించడం, ఆ నీతి కథ చెప్పి దానికి ఒక రెఫరెన్స్ తగిలించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ కుటుంబమును దేవుడు దీవించిన గాక ఆమేన్ అన్నారంట. ఏం చెప్పారు? ఇలా ఇంటికి వెళ్ళి అడిగితే ఏం చెప్పారు? నక్కబావ కోసం చెప్పాను. అడుగుతున్నాను, నక్కబావ కోసం మనకెందుకండి? కథలు 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 కథలు. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, సత్యం చెప్పే వాళ్ళు తక్కువ. మీరు మీడియాని గమనిస్తున్నారు లేదో సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్ ఏంటో తెలుసా? ఫుడ్ వీడియోలకు ఎక్కువ వస్తాయి. మీరు చూడండి, మిలియన్ వ్యూస్ ఉంటాయండి. వాక్యం చెప్పే వీడియోలకి మీకు వ్యూస్ ఉండవు చూడండి. మంచి మాటలు చెప్పే వీడియోస్కి వ్యూస్ ఉండవు చూడండి. మీకు ఏదైనా కరెంట్ అఫైర్ విషయాలు చెప్పే దానికి కూడా వ్యూస్ ఉండవు చూడండి. ఎక్కువ వ్యూస్ దేనికి ఉంటాయి తెలుసా? తిండి వీడియోలకు ఎక్కువ ఉంటాయి. అందుకే చూసారు, తిండి వీడియోలకు ఎక్కువ వ్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ తిండి వండే వాళ్ళు కూడా ఎక్కడ పోతారు చెప్పిన? అడవులు ఎలా వండుకోవాలి, కాలువ దగ్గర ఎలా వండుకోవాలి, బీచ్ దగ్గర ఎలా వండుకోవాలి, బయట ఎలా వండుకోవాలి, పొలాలతో ఎలా వండుకోవాలి, స్టవ్ మీద ఎలా వండుకోవాలి, కట్టెలతో ఎలా వండుకోవాలి, రకరకాల మాట్లాడుతున్నారండి. రకరకాల మాట్లాడుతూ వ్యూస్ అడుగుతున్నాం. ఏదో మనం తిండి కరువు వేసుకున్నట్టు చూస్తారండి. ఎన్ని వ్యూస్ ఇది పసిగట్టారు కొంతమంది బోధకులు. అంటే ప్రజలు బాగా తిండికి సంబంధించిన వీడియోలు ఎక్కువ చూస్తున్నారు కనుక కొంతమంది బోధకులు ఏం చేశారంటే తిండి వీడియోలు ఎక్కువ చూస్తున్నారని కొంతమంది ఏం చేశారు? మీరు చూడండి, నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నారు, మీరు వీడియోలు ఓపెన్ చేసి చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవులు సమ్మర్ టైంలో ఆవకాయ పచ్చడి ఎలా ఎట్టుకోవాలి టైటిల్. మీరు చూడండి, యూట్యూబ్లో ఉంది, క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా ఎట్టుకోవాలి. పెద్దోళ్ళు, ఒక పెద్ద అయిన పాస్టర్ అమ్మగారు ఆవిడ ఏమంటుంది తెలుసా? క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి. అందరిలాగా వండుకోవాలి, లేకపోతే పోతారు. ఎలా వండుకుంటారు? క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా వండుకోవాలి? అందరిలాగే పెట్టుకోవాలి. క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి. ఇవి టైటిల్లా అని అడుగుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు, మిమ్మల్ని ఏం చెప్పమంటున్నాడు, ఇలాంటి కథలు ఎందుకు చెప్తున్నారంటే జనాలకి ఏ వింపుగా ఉన్నాయో చెప్పండి, అవే చెబుతున్నా. ఈరోజు నేను చెబుతున్న ఈ విషయం నేను ఎక్కడే కొత్తగా చెప్పట్లేదు, చాలా ఏరియాలో చెప్తున్నాను ఈ లెసన్. ప్రతి సంఘం దగ్గర ఈ జాడ్యాలు ఉన్నాయి. ప్రతి ఏరియాలో మనకు తెలియకుండా సాతానుగాడు సత్యం వినకుండా మన చెవుల్ని చెప్పండి మందంగా మార్చేసి కథలు. మీరు చూడండి, ఈ మధ్యకాలం మీరు గమనిస్తున్నారు లేదో, వాక్యం చెబుతుంటే పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే వింటారు లేదు, కానీ పాస్టర్ గారు లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తే పెళ్ళైన కొత్తలో పాస్టర్ అమ్మ గారు నేను ఎక్కడ చూశాను అనగానే ఎక్కడ చూశారు దానికి ఎన్ని కామెంట్లో ఎన్ని షేర్లో నడుతున్నాను. ఇదేం పిక్చరా నడుతున్నాను. వాక్యం చెబితే వినేవాళ్ళు లేరు చెప్పండి. పర్సనల్ విషయాలు ఏమని చెప్పాను కూడా చెవులు ఎంత పెద్ద అయిపోతుంటాయి. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే మాకు ఎంగేజ్మెంట్ అయిన కొత్తలో ఏం జరిగిందంటే, నీ ఎంగేజ్మెంట్ గొడవ మాకెందుకు, నన్ను ఇక్కడ నిలబెట్టి నాకు ఒక గంట దేవుడు సమయాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరిని ఇక్కడ కూర్చోబెట్టి మీ గంటలన్నీ నా చేతుల్లో పెడితే నా వివాహ కార్యక్రమం గురించి నా ఎంగేజ్మెంట్ల కోసం నా వైఫ్ కోసం ఇక్కడ చెబితే దేవుడు ఏమంటాడో కాంట్రాక్ట్ ఇచ్చి ముఖం మీద వస్తాడు. జనాలు కూడా బాగా వినండి, సత్యం చెబితే వినేవాళ్ళు లేరు, దురద చెవులు గలవారే చెప్పండి. ఇలాంటి చెబితే వినేవాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు సాక్ష్యాలు అందంగా ఉండేవి. సాక్ష్యాలు
ఎంత బాగా ఉండేవంటే సాక్ష్యాలు, నేను చర్చికి వచ్చిన తర్వాత స్మోక్ చేయడం మానేశానండి అని చెప్పేవారు. నేను చర్చికి వచ్చిన తర్వాత ఇదిగో అండి తాగడం మానేశానని చెప్పేవారు. నేను చర్చికి వచ్చిన తర్వాత వ్యభిచారం చేసేవాడిని, ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత మానేశానండి అని చెప్పేవారు. అప్పుడు సాక్ష్యాలు అలా ఉండే. ఇప్పుడు సాక్ష్యాలు ఏంటి చెప్పనా? సాక్ష్యాలు ఏంటి చెప్పనా? చెల్లి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యం ఏంటంటే చాలా ఫీల్ అయిందంట, కొత్తగా ఇంట్లోకి వెళ్ళిందట, చాలా బాధపడుతుంది. ఆ బాధపడుతుంది దేనికి బాధపడుతుంది అంటే ఆ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. తెలుసు ఈ వీడియో మీకు. ఆ చెల్లి అంటే నాకు కోపం లేదు, ఆ చెల్లి అంటే ద్వేషించాలన్న మనసు లేదు, కానీ ఎందుకు అలాంటివి చెబుతున్నారు? ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. ఎలకలు ఎక్కువైపోయినప్పుడు ఇలా పైకి చూసి మై లార్డ్ ఏంటి ఎలకలు అలా ఇంట్లో ఎక్కువైపోయినాయి ఎలాగని అడిగితే, దేవుడు నా కుమార్తె నువ్వు భయపడకని చెప్పి దేవుడు 3 పిల్లిని పంపించాడు. ఇది సాక్ష్యం. దీనికి కామెంట్లు నడుతున్నాను. ఎలకల కోసం ప్రార్థన చేస్తే దేవుడు పిల్లులు పంపిస్తాడు. దేవుడిని చివరికి పిల్లిని పంపేవాడిని చేస్తారండి. మరొక ఆవిడ ఉంది, పెద్ద ఆవిడ, మీకు తెలుసు, నన్ను పేరు అడగకండి. ఆవిడ కూడా అన్న గౌరవమే నాకు. ఆవిడన్నా గౌరవమే. ఆవిడ మీద నాకు ఏ విరోధం లేదు. కానీ ఎందుకు అలాంటివి చెబుతున్నారు? ఆవిడేమంటుందంటే, పెళ్ళైన కొత్తలో ఇల్లు ఊడుస్తుందట. ఆ ఇల్లు అలా ఊడుస్తూ ఉండగా ఆ చేయి నొప్పి వచ్చేసిందంట, ఎర్రగా అయిపోయిందంట. పైకి చూసి లార్డ్ ఏంటిది అని అడిగిందంట. అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వెందుకు నీ చెయ్యి అలా కందిపోతుందో తెలుసా కుమార్తె? నువ్వెందుకంటే చీపురు నువ్వు మొదలెట్టుకోవాలి, కానీ నువ్వు ఎక్కడెట్టుకుంటున్నావు? చివరెట్టుకుంటున్నావు, అంతు కదిలిపోతుందని అని దేవుడు వెంటనే అక్కడికక్కడే మెల్లని స్వరంతో మాట్లాడిస్తే అప్పుడు చివరెట్టుకున్న చెయ్య మొదలెట్టు. ఇది సాక్ష్యమే. దేవుడు చీపురు పట్టుకోమన్నాడు, దేవుడు పిల్లిని పంపాడు, నడుతున్నాడు, దేవుడు గొడ్డలను పంపాడు. ఈ సాక్ష్యాలు నవ్వుతున్నారండి బయట. కథలు 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 మళ్ళీ చెప్తున్నాను, కథలు. ఎఫెసీ సంఘంలో కూడా కథలు ఎక్కువైపోయాడ. నేను ఉన్నంతకాలం సత్యం చెప్పాను, ఆ సత్యం చెప్పి ఆ మూఢ భక్తి నుంచి ప్రజలను సంఘంగా మార్చాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంఘానికి సత్యం చెప్పకపోతే మెల్లగా సంఘం మళ్ళీ ఎక్కడికి వెళ్తా చెప్పండి? మూఢ నమ్మకాల్లోనికి జారిపోతుంది. చుట్టూ భయంకరమైన విగ్రహారాధన, అర్తిమీదేవి గొడవ, భయంకరమైన వ్యాపారం పెట్టలేకపోతున్నప్పుడు సత్యం చెబితేనే పట్టుకోగలిగామే. ఈ సత్యం చెప్పకుండా మీరు ఏం చెప్తున్నారు? ఒకవైపు కథలు చెప్తున్నారట, రెండో వైపు ఏం చెప్తున్నారు చూడండి. రెండో వైపు మితము లేని వంశావళి. ఏంటట? మితము లేని వంశావళి. మితము లేని వంశావళి. వంశావళి అంటే ఆ రోజుల్లో వంశాలు పిచ్చి ఎక్కువ వాళ్ళకి. ఆ రోజుల్లో వాళ్ళకి ఎంత వంశాలు పిచ్చి అంటే, ఆ రోజుల్లో యూదులు, ముఖ్యంగా ఈ యూదులకి ఈ గోత్రాలు కూడా ఎక్కువ. మేము ఎవరి తాలూకా తెలుసా అనేవారట. ఎవరి తాలూకా? మేము దావీదు గారి తాలూకా అనేవారట. అబ్రహాం గారు ఏమవుతారు తెలుసు మాకు? ఆ ముత్తాత అని చెప్పేవారట. ఇదిగో పలానా ఆయన ఏమవుతారు అనుకున్నారు? ఇర్మియా గారు మా తాలూకే అని చెప్పేవారట. సౌలు మా గోత్రమే. ఇలా రకరకాల గొప్పలు అన్నమాట. దావీదు గారికి వరుస కలిపేస్తారు, అబ్రహాం గారికి వరుస కలిపేస్తారు. అందుకే యేసుప్రభు టైంలో ప్రసంగాలు చెప్తుంటే ప్రసంగం అంతా వదిలేసి ఒక మాట అనేవారు, మేము అబ్రహాం పిల్లలు అనేవారు. మేము అబ్రహాం పిల్లలు అంటే ఇలా కాదు, ఒక పిచ్చి, వంశాల పిచ్చి, వంశాల పిచ్చి. ఆ రోజు వంశాల పిచ్చి, ఈరోజు క్యాస్ట్, ఈరోజు కులం పిచ్చి. ఎంత కులం పిచ్చి ఎక్కువైపోయిందంటే మీరు చూడండి, చర్చికి వచ్చి కూడా మీది ఏ క్యాస్ట్ అని అడుక్కునే వాళ్ళు ఉన్నారంటే ఇది సంఘం అనాలా, సంత అనాలా చెప్పండి? సంఘానికి వచ్చి కులాలు మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఎవరు అడిగారట ఒక ఆవిడ్ని, మీరేమింట్లు అని అడిగారట. అద్దరిపోయి ఆన్సర్ ఇచ్చింది, వెంకటిల్లే అందంట. ఈసారి క్యాస్ట్ ఎవరిని అడుగుతుంది చెప్పండి? మళ్ళీ చెప్తున్నాను, క్యాస్ట్ నడుతున్నాను. దేవుడు సంఘంలో కులాలేంటి? దరిద్రం ఏంటంటే స్పీకర్లు ఏ కులాలో కూడా కొనుక్కునే దరిద్రులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? సంఘానికి వచ్చిన తర్వాత దేవుని పిల్లలతో వివాహం చేయలేని ఇన్ని సూత్రాలు తెలిసినా, పాస్టర్ గారిని సంబంధం చూడమని చెప్పినా చివరిలో ఒక మాట వేస్తారట, చూడండి కానీ అబ్బాయి మా తాలూకా అబ్బాయినే చూడండి అన్న. సంఘంలో ఆ రోజు కులాలు ఎక్కువైపోయినంటే ఆ రోజు వంశాల కులంగా పరిపాలిస్తుంది. గొప్ప చెప్పుకుంటున్నారు. ఈరోజు కూడా చూడండి, స్పీకర్లు కూడా ఈ దరిద్రం బాగా మీదేసుకుని పేరు ఎవరు ఏం పెట్టుకుంటారు చెప్పండి? ఆ కులం పేరు పెట్టుకుంటారు.
కులం గొప్ప. అందుకే చూడండి, కన్వర్టెడ్ అని చెప్పుకుంటారు ఎక్కువ. చూస్తారు, మేము కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ అండి, మేము కన్వర్టెడ్గా. ఏంటో ఆ గొప్ప. మేము కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ అంటే ఏంటి దాని అర్థం? మేము తక్కువ కులవలం కాదు, చెప్పండి, మేము ఎక్కువ కులవలని చెప్పుకునే రోగం అది. ఇలాంటి దరిద్రం అంతా వచ్చిందంట. కొంతమంది ఏ కులం వాళ్ళందరూ కలిసి ఆ కులం వాళ్ళందరూ సంఘం పెట్టుకుంటారు, ఆ సంఘంలోకి వెళ్తారు. మీరు చూడండి, ఏవే పెద్దమ్మ ఇక్కడ చచ్చింది, అక్కడ దాకా పోతున్నావే పెద్దమ్మ అని అడిగితే, ఈ పెద్దమ్మ అందంట, మా ఊళ్ళందరూ అక్కడికే పోతున్నారు బాబు అందంట. వాళ్ళ మా ఊళ్ళందరూ ఎలాంటి మీ ఊళ్ళందరూ కొంత ఓలు పోతారు అందులోకి. క్యాస్ట్ మళ్ళీ అడుగుతున్నారు, మా ఊళ్ళందరూ అక్కడ పోతున్నాను. సంఘానికి కులం పేరు మీద ఏంటంటే అడుగుతున్నాను, కులం చేత సంఘం కడుతుంది, క్రీస్తు సంఘం అవుతుందా కులం సంఘం అవుతుంది చెప్పండి? సంఘానికి క్యాస్ట్ ఏంటి? సంఘానికి వంశాలు ఏంటి? సంఘానికి పెద్దోడు చిన్నోడేంటి? తిమోతి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు తెలుసా? అక్కడ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు స్తంభాలకు ఉన్నవారు, వీళ్ళందరూ సంఘానికి చెప్పాల్సిన సత్యం మానేస్తారు. అందుకు నిన్ను పంపిస్తున్నాను, నేను వెళ్ళాల్సిన ప్లేస్లో నిన్ను పంపించి ఇప్పుడు సంఘానికి నాకు బదులుగా నువ్వు ప్రక్షాళన చెయ్యాలి పంపించాడు. తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళు, ఇదిగో మిత్తము లేని వంశావళులు, కథలు, భయంకరమైన విషయాలు, దీనివలన లక్ష్య పెట్టొద్దని చెప్పు. దీనివలన గొడవలు ఎక్కువైపోయాయి. కుర్రోడువైనా పెద్దోళ్ళందరికీ చెప్పాలి, నువ్వు వెళ్ళి వాళ్ళని ఖండించు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పని మొదటి అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. రెండవ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. రెండవ అధ్యాయం మొదటి వచనం, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికి నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. బాగా వినాలి. సంఘంలో ఎటువంటి బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయో మొదటి అధ్యాయంలో చెప్పాడు. ఏమని? కథలు చెప్తున్నారు, సత్యం మానేశారు. రెండవది, కథలు చెప్పడమే కాదు వంశాలు చెప్తున్నారు, సత్యం చెప్పడం మానేశారు. ఇప్పుడు రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, సంఘంలోకి బాగా వినాలి, రాజకీయాలు తీసుకొస్తున్నారంట. సంఘంలోకి రాజకీయాలు తీసుకురావడం ఏంటి? ఒక సంఘంలో వాక్యం చెప్తుంటే అడిగాం, నిన్న వచ్చిన జనం ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన జనం నిన్న రాలేదు, ఏంటి సార్ ఏంటి విషయం అని అడిగితే అదిరిపోయి ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ చెప్పినా, నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఇవాళ వచ్చింది వైసీపీ వాళ్ళు అన్నారు. సంఘమా సంతాన్ని అడుగుతున్నాను. సంఘంలో టీడీపీ, వైసీపీ, జనసేన ఎక్సెట్రా అని ఉండొచ్చా? ఏదన్నా ఉంటే గేటు బయట. సంఘంలోనికి రొంపు రాజకీయాలు తీసుకురావచ్చా? ఎబిసి సంఘంలో ఇవన్నీ పుట్టగొడుగుల్లాగా వచ్చేసినాయట. ఎంత పుట్టగొడుగుల్లా అంటే, కథలు చెప్పే పుట్టగొడుగులు వచ్చాయి, వంశాలు చెప్పే పుట్టగొడుగులు వచ్చాయి. రెండో అధ్యాయంకి వచ్చేసరికి రాజకీయాలు. క్రైస్తవులు రాజకీయాల్లో ఉండొద్దన్న ఉద్దేశం కాదు, క్రైస్తవులు రాజకీయాలు చేయొద్దన్న ఉద్దేశం కాదు, కానీ క్రైస్తవులకు బాగా వినండి, రాజకీయాన్ని తీసుకొచ్చి యాజకీయంలో కలపకూడదు. ప్రమాదం అది. ఎందుకంటే యాజకీయానికి కుదరదు. ఒకవేళ కుదిరితే ఏం జరుగుతుందో ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఊరి పేరు ఏదేమో అడగండి, మన సైడే జరిగింది. ఆ ఏరియాలో చక్కగా మంచి సువార్త సభ జరుగుతుంది, క్రిస్మస్ టైం. జనాలు బాగా ఎక్కువ వచ్చారు. ఆ జనాలు బాగా ఎక్కువ వచ్చినప్పుడు జనాలు ఎక్కడికి ఉంటే అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు. ఓట్లు కదా మరి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎందుకంటే భక్తులందరూ అక్కడ దొరుకుతారు. ఏదో యేసుప్రభు మాట ఆమె అల్లెలు అంటే ఈ భక్తులు ఇంకా అమాయకంగా ఇంకా అమ్మో ఎమ్మెల్యే గారు మా దేవుడిగా ఆమె అల్లెలు అన్నాడని ఓట్లు పడిపోతాయని చెప్పి వెంటనే అది ఉపయోగించుకోవడానికి ఆ రోజుల్లో ఖచ్చితంగా ఈవెంట్స్ టైంలో వాళ్ళు వస్తారు. ఆ టైంలో వచ్చాడు. వస్తుండగా అప్పటికే నాలాగా ఒక ప్రసంగికుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్తున్న వ్యక్తి ఎవరో కాదు, చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు. ఆయనే వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తుండగా ఈయన సంఘ పెద్దో లేకపోతే రాజకీయ పెద్దో తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆయన టకా పరిగెడు ఆపండి అన్నాడు. ప్రవీణ్ అన్న వాక్యం చెప్తున్నాడు, ఆపండి ఏ అని అడిగితే లోపలికి వచ్చాడు. ఆ లోపలికి వచ్చి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, కొంచెం ప్రసంగం ఆపండి అన్నారు. ప్రసంగం ఆపేశారు, కూర్చున్నారు. ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఇలా వచ్చిన వెంటనే ఆయన ఏదో ప్రవచనాలు చెప్తున్నాడు, ఆపకండి, దేవుని మాట అనుకుంటా కదా, ఆయన ఆపకండి, అయిన తర్వాత నేను ఎక్కుతాను, అప్పటి వరకు కింద కూర్చుంటాను, ఆపకండి అని ఆయన కింద కూర్చున్నాడు ఎమ్మెల్యే గారు. ఆ పైకి లేచిన తర్వాత ఈ పెద్ద ఎవరైతే ఉన్నారో వచ్చి ఎమ్మెల్యే గారు పైకి రానంటున్నారు, పాస్టర్ గారు మీరు వాకింగ్ కంటిన్యూ చేయండి అంటే, పాస్టర్ గారు ఈ మైక్ తీసుకుని
అప్పుడు అన్నారు, ఆయన ఏమన్నాడంటే, ఈ పాస్టర్ గారి ప్రవీణ్ అన్న ఏమన్నాడంటే, ఒక బాధపడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక అన్యుడికి దేవుని వాక్యం మీద ఉన్న గౌరవం చెప్పండి, మన క్రైస్తవ పెద్దకు లేనందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. నేనైతే ఏమందని చెప్పనా, అక్కడే కనుక నేనుంటే, ఒక అన్యుడికి దేవుడు వాక్యం మీద ఉన్న గౌరవం మన సన్నాసి గడికి లేనందుకు బాధపడుతున్నాను అందరు. నేను నడుతాను, దేవుని వాక్యాన్ని ఎలా ఆపేస్తండి? నువ్వు ఎమ్మెల్యేని తీసుకొస్తే కూర్చోబెట్టలేనప్పుడు పిలవకు. నువ్వు అధికారిని పిలిస్తే కూర్చోబెట్టు. మన వాక్యాన్ని, మన దేవుణ్ణి గౌరవించలేనప్పుడు నేను అడుగుతాను, మన దేవుణ్ణి గౌరవించలేని వాళ్ళు మనకి ఎందుకండి? మరి అధికారి కొరకు ప్రార్థన చేయొద్దా? రాజకీయాలు వద్దంటే రాజకీయాలు అవసరమే, రాష్ట్రానికి, జిల్లాకి, స్థానిక పంచాయతీకి అవసరమే. అది ఎలా అవసరం అక్కడ చెప్తున్నాడు చూడండి. సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖము, ఇలాంటి బ్రతుకు ప్రజలు బతకాలని, మంచి అధికారులు రావాలని సంఘం ప్రార్థన చేయాలి తప్ప ఆ సంఘం మీదకి అధికారాన్ని తెచ్చి చెప్పండి నెత్తి మీద రుద్దకూడదు. తిమోతి ఇది చెప్పాలకి. రాజకీయాలు ఎందుకు తెస్తున్నారు? సిరియా గవర్నర్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఆ రోజుల్లో సిరియా గవర్నర్ ప్రస్తావన వస్తుంది. ఆ రోజుల్లో ఎవరో రోమా గవర్నర్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. రకరకాల గవర్నర్ ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయి? రాజకీయం కొరకు ప్రార్థన చేయండి, మంచి అధిపతులు రావాలని ప్రార్థన చేయండి, మంచి పరిపాలన రావాలని ప్రార్థన చేయండి. అవసరమైతే రాజకీయాన్ని కడిగి పడేయడానికి మీరే మంచి నాయకులకి వెళ్ళండి. కానీ దానికి దీనికి లింక్ పెడితే దేవుడు అన్నాడు, ఊరుకోను. అందుకే చెప్తున్నాడు చూడండి, సంపూర్ణ భక్తి, ప్రజలు నెమ్మదిగా బతకాలి, నెమ్మది కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా ఆ అధికారుల కొరకు కృతజ్ఞతలు కలిగి హెచ్చరిస్తూ ప్రార్థన చేయి. అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి మాత్రం సంఘంలో కలపొద్దు. ఇది రెండవది. మొదటి అధ్యాయం ప్రాబ్లం ఏం చెప్తున్నాడు చెప్పండి. మొదటి అధ్యాయం కథలు ఉన్నాయి, వంశాలు ఉన్నాయి. ఇప్పుడు రెండో అధ్యాయంలో రాజకీయాలు కూడా వచ్చేసాయి. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? ఇంకా మీకు బాగా అర్థమవుద్ది. మూడో అధ్యాయంకి రండి. మూడో అధ్యాయం మొదటి వచనం. ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పని అపేక్షించుచున్నాడని, ఆ మాట నమ్మదగినది. అధ్యక్షులకు వాడు నిందలేనివాడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవుడై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి, అందరినీ మర్యాదగా చూసేవాడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింపదగిన వాడై ఉండాలి, మద్యానికి దూరంగా ఉండాలి, సాత్వికుడై ఉండాలి, జగడాలకి దూరంగా ఉండాలి, ధనాపేక్ష లేనివాడై ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరుచుకున్న తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. బాగా వినండి. మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? కథలు ఉన్నాయని చెప్పాడు. మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? వంశాలు ఉన్నాయని చెప్పాడు. రెండవ అధ్యాయం ఏం చెప్పాడు? సంఘానికి రాజకీయాలు వచ్చేసేదని చెప్పాడు. మూడో అధ్యాయం ఏం చెప్తున్నాడు? సంఘానికి పెద్దలు ఉన్నారు, వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. పౌలు గారు ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడు? ఆయన రావడానికి అవకాశం లేదు. ఆయన రావడానికి అవకాశం లేనప్పుడు ఎవరిని పంపాడు? తిమోతి గారిని పంపాడు. ఆ తిమోతి గారిని అక్కడ పంపితే ఆ తిమోతి గారికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తున్నాడు. మూడో అధ్యాయంకి వచ్చేసరికి జాగ్రత్త, ఈ క్వాలిటీస్ వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్పాడు. మీరు ఎక్కువగా రిపీటెడ్గా మూడో అధ్యాయంలో కనబడుతున్నది సంఘ పెద్దల కోసం మాట్లాడుతున్నాడు. రిపీటెడ్గా కనబడుతున్నది ఏంటో తెలుసా? ఆయన మితానుభావంగా ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, జగడాలకి దూరంగా ఉండాలి, సాత్వికుడు ఉండాలి. ఇవన్నీ ఒకే ఒక దగ్గర పదాలు. అంటే కాముగా ఉండాలి. ఇక్కడే గోదావరి దాటి వెళ్తే నరసాపురం వస్తుంది మీకు. ఆ నరసాపురంలో పెద్దలు గొడవలు పెట్టుకున్నారు చూసారా? వీడియో బయటకు వచ్చింది. ఆ నరసాపురంలో పెద్దలు ఏ చర్చి ఏటని అడగండి. ఆ నరసాపురంలో పెద్దలు గొడవ పెట్టుకుని ఒక పెద్ద ఆయన అంటున్నాడు, పాస్టర్ గారి మీద లేచిపోయాడు. ఆ పెద్ద ఆయన పాస్టర్ గారి మీద లేచిపోయి అంటున్నాడు, రారా చూసుకుంది ఇవాళ నువ్వు ఉంటాను. ఏమండదు నేను అడుగుతున్నాను, ఇది సంఘమా రచ్చబండ అని అడుగుతున్నాను నేను. ఆ పాస్టర్ గారి మీదకి వచ్చి ఆ పెద్ద ఆయన ఇలా అంటున్నాడు, ఆ సంఘ పెద్ద ఇలా అంటున్నాడు, రారా ఈరోజు నువ్వు ఉంటాను ఏమంటో చూసుకుందారా, పొడేసుకుందారా, పొడేసుకుంటాడట. సంఘ పెద్దలు అడుగుతున్నాను, సంఘానికి పెద్దలు ఎవరుండాలరా? సంఘానికి పెద్దల్ని ఎవరిని పెట్టాలంటే చాలామంది నోట్లలో నాడేదండి చెప్పినా ఆడిని పెట్టండి అన్నారట. ఆడెందుకంటే ఆడి నోరు పెద్దదండి, ఆడిని పెట్టండి అన్నారు. నోరు పెద్దది ఉందని సంఘానికి పెద్దగా పెట్టాలా? నోరు అదుపులో పెట్టుకున్నాను సంఘానికి పెద్దగా పెట్టాలి చెప్పండి. నోరు అదుపులో ఉండాలి, గొడవలు జరగకుండా కాపాడాలి. అసలు పెద్ద అంటే ఏంటి? సమాధానకరమైన వాతావరణం చూసేవాడే పెద్ద. మా ఏరియాలో కొంతమంది సంఘ పెద్దలు ఉంటారు.
ఆ పెద్దలు ఏం చేస్తారు చెప్పిన, వాళ్ళకి అన్నీ అప్పగిస్తామండి, మేము అన్నీ అప్పగించి జాగ్రత్తగా చేయండి అని. కొంతమంది పెద్దలు, మా చర్చ్ కాదులేండి, నాకు తెలిసిన కొన్ని సంఘాల్లో వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళకి వంట వార్పి అన్నీ అప్పగిస్తాం కదండి. ఇవన్నీ అప్పగించిన తర్వాత ఈ సరిగ్గా మరి కక్క ముక్క డొక్కేస్తాం కదా ప్రేమ విందులో, ఆ కక్క ముక్క డొక్కేసిన తర్వాత వీళ్ళకి వడ్డించమని వీళ్ళకి పెడితే ఈ పెద్దలు చేసే పని అండి చెప్పిన, కూరలు దాచేస్తారండి, పెరుగు బెగిడి దాచేస్తారండి. ఇదేం పెద్దలని అడుగుతున్నాను. కూర దాచడం ఏంటి, మళ్ళీ కోడికి లోపల ఉంటాయిగా, లోపల అది మాస్ లాంగ్వేజ్ చెప్పండి, సాల్తీలు అవి ఫ్రై చేస్తారు. ఆ ఫ్రై దాచినవన్నీ అవన్నీ దాచేస్తారు. మరి ఎందుకు దాచేస్తున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ వస్తారు, ఆలోలు ఉన్నారుగా, అలోలు వాళ్ళ తాలూకా వాళ్ళ బ్యాచ్ వంశం వీళ్ళందరూ ఉంటారుగా, వాళ్ళ బ్యాచ్ అంతా వస్తారు, వాళ్ళ కోసం దాచిస్తారు, వాళ్ళకి వడ్డించడం నేర్చున్నాను. ఇలా సంఘంలో ఇలాంటి తారతమ్యాలు ఉంటే సంఘం కలిసి ఉంటుందా? పెద్ద అంటే చెప్పిన, అవసరమైతే మనం ఆకలితో ఉండి వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిన్న అన్నం బట్టి పెంపడమే చెప్పండి పెద్ద. అవసరమైతే నువ్వు పచ్చడి వేసుకుని తిను, అవసరమైతే నువ్వు కారం కలుపుకుని తిను, వచ్చిన వారికి పంచాలి, లోనున్నది కూడా తీసి పెట్టాలి. అది కదా మెచ్యూరిటీ అంటే. చాలామంది పెళ్ళిళ్ళలో పెద్దలు ఉంటారు, పెళ్లి పెద్దలు చూసారా, వాళ్ళ పెళ్లి పెద్దలకు తెరవరం ఉండదండి. ఆ పెళ్లి పెద్దలు పెళ్ళి వాళ్ళు నిర్ణయించిన పెళ్ళి, వాళ్ళు చూసిన పెళ్ళి, వాళ్ళ సంబంధాలు ఎతికిన పెళ్ళి, కానీ ఆ పెళ్లిలో గొడవ పెట్టేస్తారు. దేనికి రా గొడవ పెట్టావంటే, గోంగూర పచ్చడి కోసం పెట్టేస్తాడండి గొడవ. నడుతున్నాడు, నువ్వు పెళ్లి పెద్దవని ఎవడన్నాడు? అరే నువ్వు గొడవ పెడితే నువ్వు పెద్దోడివి, నువ్వే ఇలా నోరెచ్చి పడితే ఇప్పుడు పెళ్ళంతా చెడిపోతాడు. ఇంకిత జ్ఞానం నువ్వు లేకపోతే నువ్వు పెద్ద అంటే నీకు వయసు పెరిగింది తప్ప ఏం పెరగలేదు చెప్పండి. అందుకే అడుగుతున్నాను, నీకు వయసు పెరిగింది తప్ప నీకు ఆలోచన పెరగట్లేదు. చాలా మంది చేసేది అదే. సంఘంలో పెద్ద అంటే ఏంటి, మెచ్యూరిటీగా ఆలోచించాలి, జరిగే గొడవను కూడా జరగనివ్వకూడదు, సమాధానకరంగా ఉండాలి, సాత్వికుడై ఉండాలి. ముఖ్యంగా ఆయన చెప్తున్నాడు చూడండి, అందరినీ గౌరవించాలి. అందరూ మనల్ని గౌరవించడం కాదు చెప్పండి, నేనే పెద్దనైతే నేనే అందరినీ గౌరవించాలి, నేనే ముందుకెళ్ళాలి. బాబు తిన్నావా, ఏమ ఎలా ఉన్నావు, తల్లి చదువులు ఎలా ఉన్నాయి, ఎరా కుటుంబం ఎలా ఉంది, ఇది పెద్దరికం అంటే. ఏం పెద్దమ్మా నీరసంగా అంటున్నావు, మందులు ఉన్నాయి లేదా చెప్పు, సంఘంలో కానుకలు పెట్టుకోవాలి, అవసరమైతే మందులు కొనుక్కో, ఇది కదా పెద్దరికం అంటే. ఇలాంటి పెద్దరికాన్ని సంఘంలో పోషించలేకపోయారంట. పైగా అక్కడ చేసే భయంకరమైన పని ఏంటో తెలుసా, మద్యం కొడుతున్నారంట. మద్యం కొట్టడం ఏంటండి, మీ ఏరియాలోనే ఊరి పేరు అడగండి, మీది మొత్తం మీద మన అడ్డాలో ఒక రోజు నేను వాకింగ్ చెప్పాను. ఆ వాకింగ్ చెబుతూ ఉండగా చక్కగా వాకింగ్ చెప్పేసాను, వాళ్ళ తాలూకులు కూడా వచ్చారులేండి ఇక్కడికి, మెసేజ్ ఎంతకు బయట కనబడ్డారు. ఆ మెసేజ్ చెప్పాను, క్రిస్మస్ మెసేజ్ చక్కగా చెప్పాను, అంత బాగుంది. అంత అయిపోయిన తర్వాత అందరూ పెద్దలు లాస్ట్లో వచ్చి నాకు సెకండ్ ఇచ్చి ఏదో సాల్వ కప్పి ఇది ఉంటుంది కదా, అది చేస్తుండగా ఆ చేస్తున్నప్పుడు అందులో ఒక ఆయన వచ్చి, జేమ్స్ గారు మీరు వాక్యం చాలా బాగా చెప్పారు అన్నాడు. అంతే చచ్చిపోయిన ఆ రోజు నేను, నా ముఖం మీద గుప్పను ఆలోచన చూస్తారు. ఇతను ఎవరండి అని అడిగితే పెద్దేడు తాగేస్తాడు, ఆ పెద్ద తాగెత్తాడు. అడుగుతున్నాను, తాగుబోతులు పెద్దలు అంటే అడుగుతున్నాను, తాగుబోతులు పెద్దలేంటి, తిరుగుబోతులు పెద్దలేంటి, గొడవ ఆడేవాడు పెద్దలేంటి? పెద్ద అంటే క్వాలిటీ చెప్తున్నా చూడండి, మితానుభవం గలవాడై ఉండాలి, జగడాలకి దూరంగా ఉండాలి. తండ్రి లాంటోడు సంఘానికి పెద్ద అంటే, కుటుంబానికి ఒక తండ్రి ఎలాంటోడో సంఘానికి కూడా తండ్రి లాంటోడు ఎవరు చెప్పండి? సంఘానికి పెద్ద. అమ్మో నా పిల్లలు నేను ఎంత బాగా చదువుకోవాలని కోరుకుంటానో, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని ఎలాగైతే నా కుటుంబానికి తండ్రిగా నేను కోరుకుంటానో, నా సంఘం కూడా నా తండ్రి నాకు ఇచ్చిన కుటుంబం కనుక ఇక్కడ యవనస్తులు బాగుండాలి, సంసారం చేస్తున్న వాళ్ళు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని ఈ బాధ్యత ఎప్పటికప్పుడు భయం కలిగి ఎవరు తీసుకోవాలి చెప్పండి? సంఘ పెద్ద తీసుకోవాలంట. మరో మాట ఉంది అక్కడ చూడండి, అందరూ బోధింపదగిన వాడై ఉండాలట. ఏముండాలి? బోధింపదగిన వాడే. అంటే కొన్నిసార్లు పాస్టర్ గారు రాలేరు సంఘానికి, ఎందుకంటే ఆయన కూడా మనిషే కదండి, ఆయన కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది, రాలేని టైం ఉంటుంది. ఆ టైంలో పాస్టర్ గారు రాలేని టైంలో చాలా సంఘాల్లో చేసే పొరపాటు ఏంటంటే, ఇక లేచి నిలబడండి చివరి ప్రార్థన చేసుకుందాం అంటారు. అలా అనకూడదు అయ్యా, లేచి నిలబడండి చివరి ప్రార్థన. లేచి నిలబడండి కాదు, ఇవాళ పాస్టర్ గారు రాకపోయిన వాక్యం నేను చెప్తా కూర్చోండి అన్నారు. పాస్టర్ గారు రాకపోయిన, ఎందుకంటే పాస్టర్ గారికే కాదు వాక్యం తెలియాల్సింది, ఎవరికి తెలియాలి చెప్పండి? పెద్దలకు కూడా తెలియాలి. మీరు అపోస్తలుల గారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సంఘంలో గొడవలు వచ్చినప్పుడు 7 మార్చి 7 పెట్టారు, మీకు గుర్తుందో లేదో. ఆ 7 ఒకరు స్తెఫను, వాళ్ళ పెద్దలు. ఆ పెద్దల్ని నియమించడానికి, సంఘంలో పెద్దలు నియమించడానికి క్వాలిఫికేషన్స్ ఏమి ఎత్తికారు చెప్పండి?
వాక్యం తెలిసిన వారిని పెద్దలుగా పెట్టారు. ఎందుకంటే వాక్యం తెలిస్తే మాట బాగుంటుంది, వాక్యం తెలిస్తే పనులు బాగుంటాయి, వాక్యం తెలిస్తే సమాధానం ఉంటుంది, వాక్యం తెలిస్తే పొరుగు వారిని ప్రేమించే విధానం బాగుంటుంది. అందుకే వాక్యం తెలిసిన వారిని పెట్టాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వాక్యము బాగుగా ఎరిగిన వాడై ఉండాలంట, వాక్యం తెలిసిన వాడై ఉండాలంట. చాలామందికి వాక్యం తెలుసు అంటే చాలామందికి వాక్యం తెలియదు. కొంతమంది పెద్దలు పుస్తకాల పేర్లు చెప్తే కొన్ని పుస్తకాలు ఆమోస్ అన్నాం అనుకోండి, ఉంది అది అన్నారంట. ఉంది 66 పుస్తకాల్లో ఉంది. పుస్తకాల పేర్లు తెలియని పెద్దలు ఉన్నారు. నేను చాలా దిక్కుని చెప్పిన కామెడీ మీకు కూడా చెప్తాను, ఆ జోక్ వినండి. ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవరాలను సండే స్కూల్ టీచర్ కొట్టిందని చాలా ఫీల్ అయిపోయాడంట. సండే స్కూల్ టీచర్తో గొడవ దిగిపోయాడు, ఎందుకంటే సంఘానికి ప్రెసిడెంట్ గారు ఆయన. ఆ ప్రెసిడెంట్ గారు సంఘానికి వచ్చేసి ఏమ్మ అప్పటి దగ్గర ఇప్పుడు అవుతుంది అప్పుడు దానిలాగా వచ్చి ఏడుతుంది అన్నమాట. ఏడ్చి తాతయ్య తాతయ్య అని ఏడుస్తుంది. ఏమ్మా ఎవరు నేను ఎవరేమన్నారా తల్లి, పొగలన్నీ కందిపోయినాయి, ఎవరేమన్నారా అని అడిగారు. సండే స్కూల్ టీచరు అంటాడు, ఇప్పుడు ఏమని పుట్టిందా సండే స్కూల్ టీచర్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఘోరమైన అవమానం జరిగింది అక్కడ. ఘోరమైన అవమానం అంటే అందరు పిల్లలు క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తున్నారు, ఈ మేడం గారు చెప్పలేదు, ఎందుకంటే గేర్ కదా మరి ప్రెసిడెంట్ గారు మనవరాలు చెప్పలేదు. అందరూ చెప్పారు కానీ ఇప్పుడు గారు చెప్పలేదు. అది పెద్ద అవమానం, నామోసి వీలైపోతుంది. అప్పుడుది ఎంత ఉందండి, అంత నామోసి వీలైపోయి తాతయ్య గారి దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, తాతయ్య తాతయ్య సండే స్కూల్ టీచర్ ఎక్కి ఏడిచేస్తుంది ఏదో అనేసినట్టు, నడు సండే స్కూల్ టీచర్ సంగతి తెలుస్తాం. వచ్చేసాడు లింగి పైకి కట్టుకుని. ఏమ్మా సండే స్కూల్ టీచర్ ఏమన్నావు, పిల్లల్ని బెదిరిస్తున్నావా కొడుతున్నావా ఏమన్నావు? నేనేమనలేదు పెద్ద అయినట్టు. ఏమన్నా బుడది ఎందుకు ఏడుస్తుంది ఏమన్నావు? ఏమీ లేదు, ఆ పిల్లని అడిగిన ఆన్సర్ చెప్పింది, క్వశ్చన్ అడిగితే ఈ పిల్లని అడిగిన ఈ అమ్మాయి చెప్పింది, ఈ అమ్మాయి చెప్పింది, మీ మనవరాలు చెప్పట్లేదు పెద్ద అయినా అడిగాను, ఆ మాత్రం దానికి ఏడుస్తూ వచ్చేసింది. రేపు పొద్దున్న సండే స్కూల్ చెకింగ్కి వస్తున్నారు మనకి, మళ్ళీ పిల్ల చెప్పకపోతే బాగోదని టీచర్గా నేను బాధ్యత తీసుకుని అడుగుతున్నాను, అందరు పిల్లలు చెప్పారు మీ పిల్ల చెప్పలేదంటే. ఏమడిగా అంటే ఏమీ లేదు పెద్ద అయినా, ఇరుకోగోళ్ళు ఎందుకు పడిపోయాను అడిగాడు. ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయినాడు అడిగంటే, ఎరుకోగోళ్ళ కోసం కదా దానికి ఏం తెలిస్తే, ఈ గోళ్ళ గొడవలు బిల్డింగులు గొడవలు ఏమనుంటే నాకు చెప్పు, నెక్స్ట్ ఎలక్షన్ కట్టించేస్తా అన్నాడంట. నెక్స్ట్ ఎలక్షన్కి ఏం కట్టించేస్తాడట, ఎరుకోగోళ్ళు. సంఘ పెద్దని అడుగుతున్నాను, సంఘ పెద్ద ఎరుకోగోళ్ళు అంటే బయట గోళ్ళు అనుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఎరుకోగోళ్ళంటే సంఘ పెద్ద గారికే తెలియకపోతే, ఎరుకోగోళ్ళంటే సంఘ పెద్దకి ఎర్ర సముద్రం అంటే సంఘ పెద్దకి ఆకాశ సూర్యచంద్ర నక్షత్రాలు యెహోవా చేసిన కార్యాలు సంఘ నాయకులకే తెలియకపోతే సంఘము సత్యంలో నడుస్తాదా? అందుకే ఈరోజు సంఘాల కులంతో నడుస్తున్నాయి, కథలతో నడుస్తున్నాయి, మాటలతో నడుస్తున్నాయి, కహానీతో నడుస్తున్నాయి, సత్యంతో నడవలేక. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ప్రాబ్లం ఎత్తుతున్నాడు చూడండి. మొదటి అధ్యాయంలో కథలు ఉన్నాయి, మొదటి అధ్యాయంలో వంశాలు ఉన్నాయి, రెండవ అధ్యాయంలో రాజకీయాలు ఉన్నాయి చెప్పాడు, మూడో అధ్యాయంలో ఆ పెద్దలను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. నాలుగో అధ్యాయం మొదలు వచ్చింది. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగురని ఆత్మతేటగా చెప్పుచున్నది. జనాలు కడవరి దినాలకు వచ్చేసరికి ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసారు. కడవరి దినాలకు వచ్చేసే సమయానికి జనాలట సత్యమందు మనసు ఉంచారట. మరి ఏ బోధ ఎందు మనసు ఉంచుతారు? దయ్యాల బోధ. దయ్యాల బోధ ఏంటి? దయ్యాల బోధ అంటే అందులో రకరకాలు ఉన్నాయి. ఆ దయ్యాల బోధలో ఈ ట్రెండ్లో ఉన్న బోధ అని చెప్పిన, దయ్యాలని పేర్లు పెట్టి పిలుస్తారు. ఇవాళ ఎర్రసుల్ని వేసుకుని వచ్చావు కదా, రా రా నిన్నే పిలుస్తున్నానని వచ్చిందంట. కుమారి రా అన్నాడు. కుమారి వచ్చింది. కుమారిని అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడట. ఆ దెయ్యపట్టుకున్న ఆవిడ అంటుంది, అక్కడి నుండి వచ్చాను అందంట. నజరుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నాడట. అలా ఎర్రగా చూస్తుంది. మళ్ళీ చెప్పాడు, నజరుడైన యేసు నామం చెప్తున్నాను పో అన్నదట. అప్పుడు ఆవిడ అంది, చాలా చూసాం అలాంటి అందంట. మీరు చూడండి, ఆ వీడియో అది సోషల్ మీడియాలో తిరుగుతుంది, మీరు చూసారు లేదో. నేను వద్దరు సత్యం చెప్పవయ్యా అంటే ఏం పిలుస్తున్నారు చెప్పండి? అదిగో దయ్యం, ఇదిగో పులి, ఇదిగో వచ్చింది, ఇదిగో వచ్చిందని నేను అడుగుతున్నాను. ఈ కథలన్నీ ఎందుకు? ఆత్మలను పిలవయ్యా అంటే దయ్యాలు పిలుస్తున్నారు. రక్షింపబడ్డానికి మనుషులను పట్టవయ్యా, ఆత్మలను పట్టవయ్యా అంటే దయ్యాలను పిలుస్తున్నారు. ఇదిగో దయ్యాన్ని ఆవిడ పిలిచారు, ఆజ్ఞాపిస్తున్నాను పో పో అంటున్నాడు. ఆ పోదావిడ, ఏంటి నీ పేరేంటని అడిగాడు. గొడవ వచ్చేసి మాట చెప్పింది, నా పేరు దొరకమ్మ అంతే.
గొడవ గొడవ అయిపోయింది ఆ రోజుల్లో. మీరు చూసారు ఎవరి పేరు ఏంటని అడగండి నన్ను. ఎంత గొడవ అయిపోయింది, రచ్చ అయిపోయింది. అదిగో కడవరి దినాల్లో సత్యం వినరు, అబద్ధ బోధలు, భయంకరమైన బోధలు. మధ్యకాలంలో విచిత్రంగా అయిపోయింది. పేర్లు పెట్టి పిలుస్తున్నారు, నెంబర్ బోర్డులు పిలుస్తున్నారు, రకరకాలు పిలుస్తున్నారు. ఆ పిలుస్తున్న ఒక ఆయన పిలుస్తున్నాడు, లైవ్ వెళ్తుంది అని పూర్తిగా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎంతో కొంత ఆయనతో నాకు ఈ మధ్య సమాధానం ఏర్పడింది. ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు ఆయన తప్పదు, ఎంత స్నేహం ఉన్నా సత్యం కోసం చెప్పకుండా ఉండలేను. ఆయన ఎవరైతే ఆ పెద్ద ఆయన ఉన్నాడో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన మాట్లాడుతూ కుమారుడా లే అని వేసాడు. ఎలాగా వేసి రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడట. 2 ఉన్నాయండి కిడ్నీలో అన్నాడట. నదుడైన యేసునామని రాళ్ళు ఇప్పటికిప్పుడే రాలిపోవును గాక ఆమె అన్నాడు. టక్మని రాలిపోయినాయి అంట. అంటున్నాడు ఇప్పుడు ఎలా ఉందంటే, రాలిపోయినట్టే ఉందండి అన్నాడు. రాళ్ళు ఎలా రాలిపోతాయండి? ఇవే కథలు మళ్ళీ చెప్తున్నాను. ఇవి మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైపోయాయి. మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది. జనాలు సత్యం వినరు, ఆత్మ చెబుతున్న సంగతులు వినరు, వీళ్ళ భ్రష్టులు అయిపోతారు. చివరికి దురాత్మల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. చివరికి ఎలా మారిపోతారంటే 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. ముచ్చట్లు. ముసలంలు ఏం పెట్టుకుంటారు చెప్పండి? ముచ్చట్లు. ఇంకా వాళ్ళకి పని పాట ఏమంటారు? రిటైర్ అయిపోయారు కదా మరి. అందుకే వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ముచ్చట్లు. ఏ ముచ్చట్లో? బాగా పైసలు ఉన్నదైతే ఒక ముచ్చట పెడుతుంది, పైసలు లేక పేదరికంలో ఉన్న ముసలిది అయితే ఇంకొక ముచ్చట పెడతారు. ఒక ఆవిడ పిలుస్తున్నారే, రారా మనవడా అందంట. ఏ పెద్దమ్మా అని వెళ్ళాడు. నీకు విషయం చెప్పాలరా, నా గుండెల్లో బాధ అంది. చెప్పి ఇంకెందుకు ఆలస్యం అన్నాడు. చెబుతుంది. ఏం జరిగింది చెప్పిన? పెద్దోడికి ఎంత ఇచ్చానురా, చిన్నోడికి ఎంత ఇచ్చానురా, మనవడికి ఎంత ఇచ్చానురా, మనవరాలకి ఎంత ఇచ్చానురా, ఆడికి ఎంత ఇచ్చానురా, బంగారం కూడా వాళ్ళకి ఇచ్చానురా, నా పట్టీలు కూడా ఇచ్చేసానురా, పట్టాలన్నీ ఇచ్చేసానురా, అన్నీ ఇచ్చేసానురా. మరి నీకు ఏమి ఇచ్చారే? చెప్పిచ్చారు. నీకు అందరికి అన్ని ఇచ్చేస్తే ఈవిడికి ఏమి ఇచ్చారు? చెప్పిచ్చారు. ఆ చెప్పెట్టుకుని అరిగి మీద కూర్చొని చెప్తుంది పోయే వాళ్ళందరికీ ఏమని, ఆడికి అంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను. మరి నీకేమి, నీ బంధ ఇచ్చారు. నీకు అందరికి అన్ని ఇచ్చావు తప్ప ఈడ్చితంటే దేవుడికి ₹1 ఇచ్చావు. దేవుడికి నీ బతుకులో జీవితం అంతా అయిపోయింది, జీవితం వేసారిపోయి ఇక లాస్ట్లో కూర్చొని ముచ్చట్లు. కొంతమంది ఉంటారు ఇంకా తినేసేసి ఇంకా పని ఉండదండి వాళ్ళకి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ వయసులో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటారు వీళ్ళు. మనవాడు ఎలా రారా అందట. అవే అని అడిగితే చెప్పాడట, మీ తాతయ్య పేరు ఏంటావు నీకు అందట. మీ తాతయ్య పేరు, మీ తాతయ్యకి వయసులో ఉన్నప్పుడు ఎంతమందో తెలుసా అందట. 5లో ఒకరు, 5లో ఒకరు, 5గురు అందట. ఇలాంటివన్నీ వయసులో ఉన్న కుర్రోడు చెప్తాడు. ఏమనుకుంటే చెప్పాడు, మా తాతయ్య పేరు అంటే 5 అంటే ఇప్పుడు మనకి మినిమం అనుకుంటే ఏమైపోద్దండి? ఇలాంటివి నడుపుతాను. ఇలాంటి ఏ చెప్పకూడదు, పైనకి మళ్ళీ ముచ్చట్లు. ఇంకో ముసలి చెప్తుంది, ఏమని చెప్పినా, ఇలా తింటారేంటి? మీ వయసులో ఉన్నప్పుడు మేము 2 కంచాలు తినేసేవాళ్ళం అని చెప్పిందంట. మీ వయసు ఉన్నప్పుడు మీరు తిన్నారంటే మీరు పనికి తగ్గ తిండి తినేవారు, తిండికి తగ్గ పని తినేవారు. ఇప్పుడు పని తక్కువ, తిండి ఎక్కువ. పనికి తగ్గ తిండి తినకపోతే ట్యాంకులు ఏమవుతాయి చెప్పండి? ఇంత వాటర్ ట్యాంకులు వేసి నడుతున్నాను. పొట్ట పెరిగితే ఆరోగ్యానికి మంచిదా? త్వరగా పోతారు. సగం రోగాలు దేనికి నిలమే చెప్పినా పొట్ట. మనకు వద్దంటే వచ్చే బంపర్ ఆపరేట్ చెప్పినా పొట్ట. అసలు రైస్ ఎంత తినాలి చెప్పినా ఇంతే తినాలి. కానీ ఎంత తింటాం? ఎంత తినకపోతే మనకి సెల్ఫ్ ఒప్పుకోదు. రేపు నుంచి భవిష్యత్తులో రైస్ దొరకదన్నట్టు తింటాం. ఎన్ని ప్రమాదం అండి! అసలే తిండికి తగ్గ పని లేదు, పండుగ తగ్గ తినలేదు. మనం పని బాగా చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, పని బాగా చేస్తే ఆ పని తిన్నప్పుడు రాళ్ళు తిన్న అరిగిపోతాయి. కానీ ఈరోజు వర్క్ ఏది? ముచ్చట్లు. అందుకే ఇలాంటి ముచ్చట్లు సంఘంలో ఎక్కువైపోయాడు. తిమోతి చెప్తున్నాడు, తిమోతి నీకో విషయం చెప్తున్నాను, వాళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. నువ్వైతే ఏం చేస్తావంటే ఈ ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే ఎక్సర్సైజ్ చేయి అన్న. ఒక బాడీ ఫిట్గా ఉండాలంటే ఎలాగైతే ఎక్సర్సైజ్ చేయాలో, ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి పొందాలంటే ఎక్సర్సైజ్ అవసరం. లావుగా ఉన్నవాడు జిమ్ దగ్గరికి పోయి అద్దంలో చూసుకుని, లావుగా ఉంటారు కదండి, ఈ లావుగా ఉన్నవాడు జిమ్ దగ్గరికి పోయి అద్దంలో చూసుకుని తగ్గిపోవాలి అని కూడా తగ్గిపోద్దా? ఈ పొట్ట తగ్గిపోవాలంటే తగ్గిపోద్దా?
తగ్గాలంటే రన్నింగ్ చేయాలి, తగ్గాలంటే వెయిట్లు ఎత్తాలి, తగ్గాలంటే ఆ డిప్స్ కొట్టాలి, తగ్గాలంటే ఆ స్టమక్ ఎక్సర్సైజ్ చేయాలి. తగ్గాలంటే ఇంత ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గుద్ది. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కష్టపడి ఉండగా నువ్వు అనుకున్న సేపు వస్తుంది, అప్పుడు వస్తుంది నువ్వు అనుకున్న కోరుకున్న బాడీ ఫిట్నెస్. ఇది నీకు రావాలంటే ఈ శరీర దారుఢ్యానికే ఇంత కష్టపడితేనే ఎక్సర్సైజ్ చేస్తేనే ఈ బాడీ వస్తే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అంటే అది కూడా ఒక ఎక్సర్సైజ్. ఎలా ఎక్సర్సైజ్? ప్రేయర్ ఒక ఎక్సర్సైజ్, బైబిల్ స్టడీ ఒక ఎక్సర్సైజ్. నువ్వు సంఘంలో గంటలు పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే ఆ రెఫరెన్స్ ఎలా ఉంది, ఈ రెఫరెన్స్ ఎలా ఉందని ఒక నోట్స్ పెట్టుకుని రాసుకోవడం ఎక్సర్సైజ్. ఇప్పుడు చెప్పిన ప్రసంగం మళ్ళీ ఇంటికి పోయి ఆ అబ్బాయి ఏం చెప్పాడు ఈ 2 రోజులని మళ్ళీ దాన్ని తిరగేసి దానిలో నుంచి నువ్వు నేర్చుకుని దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ బతుకుని సరి చేసుకుని ఒక ఎక్సర్సైజ్. ఇది ఒక సాధనం, ఒక సాధకం చేసినట్టు చెయ్యాలి ఎక్సర్సైజ్ ప్రేయర్. ఇప్పుడు 2 నిమిషాలే చేస్తున్నావు, రేపు పొద్దున్న అరగంట ప్రేయర్ చేసే స్థాయికి నువ్వు ఎదగాలి. ఎక్సర్సైజ్, ప్రాక్టీస్. ఒక అధ్యాయం కూడా తినంగా చదవలేకపోతున్నావు, రేపు పొద్దున్న 5-6 అధ్యాయాలు నాన్ స్టాప్గా చదివేంత ఎత్తుకు నువ్వు ఎదగాలి. ఒక పుస్తకం చదివేంత ఎత్తుకు ఎదగాలి. బైబుల్ని ఈ కొన నుంచి ఆ కొనకి సంవత్సరం అయ్యేసరికి 2-3 సార్లు తిరగేసేంత నాలెడ్జ్ నీకు రావాలి. ఇది ఎక్సర్సైజ్. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ఒక విషయంలో నువ్వు సాధకం చేయకపోతే నువ్వు ఈ సంఘాన్ని బాగు చేయలేవు. చదువు, ధ్యానించు, నీకు నువ్వే ప్రేయర్ లేపిన అభివృద్ధి పరచుకో. ఎందుకంటే నువ్వు బాగుంటేనే సంఘాన్ని బాగు చేయగలవు. వాళ్ళు ఎలాగూ బాగు చేయలేకపోతున్నారు, నువ్వైనా బాగు చేయి. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం, వృద్ధుని గద్దెంపక అతని హెచ్చరించుము, అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చండ్రులని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎందుకు ఇవి చెప్తున్నాడు? వయసులో ఉన్న వాళ్ళని ఎలా పిలవాలో చెప్తున్నాడు, వయసు పెద్దతో ఉన్న వాళ్ళని ఎలా పిలవాలో చెప్తున్నాడు, చిన్నోళ్ళని ఎలా పిలవాలో చెప్తున్నాడు, పెద్దోళ్ళని ఎలా పిలవాలో చెప్తున్నాడు. ఇది ఈ అధ్యాయులు ఎందుకు చెప్తున్నాడు? సంఘంలో వావి వరసలు మర్చిపోయారంట. ఏం మర్చిపోయారు? వావి వరసలు. పెద్ద చిన్న, పెద్దోడు చిన్నోడు, పెద్దది చిన్నది, ఇక వావి వరసలు. పిలుపులు కరువైపోయాట, పద్ధతి మర్చిపోయారట, ఇష్టానుసారంగా పిలుచుకుంటున్నారు. తిమోతికి చెప్తున్నాడు, కొరడా జులిపించే వాళ్ళ మీద, వాక్యాన్ని ఎత్తి కడిగి పడే వాళ్ళని ఏమని చెప్తావు? ఇదిగో 1వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్పాను, 2వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్తున్నాను, 3వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్తున్నాను, 4వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్తున్నాను. 5వ అధ్యాయం. తిమోతి, జనాలు వావి వరసలు మర్చిపోతున్నారు. ఏం పిలుస్తున్నారు? పెద్దవారైతే అమ్మ అని పిలు, చిన్నదైతే చెల్లి అని పిలు, ఇంకా చిన్నదైతే చెల్లి అని పిలు, ఇంకా పెద్దదైతే అక్క అని పిలు. పెద్దవాడైతే అక్కను, ఇంకా పెద్దవాడైతే అమ్మను, చిన్నదైతే చెల్లి అని పిలు. ఇంతకు మించిన పిలుపు సంఘంలో రావడానికి వీల్లేదు. బావ, మామయ్య, మరదల్లో బయట సంఘంలో కానీ ఇలాంటి పిలుపులు వినబడ్డాయి. దేవుడు అన్నాడు, నడ్డెరగొట్టి పడేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఊరుకోడు. ఇక్కడికి వచ్చి చాలా మంది పురుషులు పిలుచుకునే పిలుపులు కూడా బాగో. ఒరే బావా, ఒరే మామయ్య. ఏటి బావ, బయటికి పో. సంతలో ఉన్నావా, సంఘంలో ఉన్నావా? నిక్నేములు పెట్టి పిలుచుకుంటారు సంఘంలో. ఒరే అడవి, ఒరే కాకి అన్నారంట. ఇది సంఘమా, సంతనదు? ఒరే కాదు, సహోదరుడా. పెద్దవారైతే తండ్రి సమానులు, చిన్నవాడైతే అన్నయ్య, ఇంకా చిన్నోడైతే తమ్ముడు, పెద్దదైతే అమ్మ, ఇంకా చిన్నదైతే అక్క, ఇంకా చిన్నదైతే చెల్లి. ఇంతకు మించిన పిలుపు రావడానికి వీల్లేదు. సంఘంలో పిలుపులు బాగుండాలి. ఒక అన్యుడు మన సంఘంలోకి వస్తే ఎంత పద్ధతిగా పిలుచుకుంటారని బయటోడు మాట్లాడుకోవాలి. ఎప్పు తిమోతి, అర్తిమీదేవి గుడికిపోతున్న వేల్ని ఇక్కడి నుంచి సత్యం చెప్పి ఆ గుడికిపోతున్న వేల్ని నేను సంఘంగా కడితే, ఈ సంఘానికి సత్యం చెప్పకుండా ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు? కేవలం సత్యం చెప్పక, కేవలం వాక్యం చెప్పక ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే త్వరగా వినండి. 6వ అధ్యాయం 5వ వచనంలో, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వలన వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. ఇప్పుడు జాతకి వెంటనే నేను ముగించేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారట? ఏవన్నీ చెప్తున్నారు? కథలు చెప్తున్నారట, కావాలనే చెప్తున్నారట. రాజకీయాలు చెప్తున్నారు, కావాలని చెప్తున్నారట. పెద్దలు ఎలా పడుతూ ఉంటున్నారట, కావాలని ఉంటున్నారట. ఇవన్నిటిని మరి ఎందుకు ఆ బోధకులు ఖండించట్లేదు? ఎందుకు ఖండించట్లేదు అంటే 5వ వచనంలో దానికి లింక్ ఇస్తున్నారు చూడండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభం అనుకున్నారంట.
అంటే లాభం, దైవభక్తి లాభం అంటే అర్తిమీదేవి గుడికి వస్తే, అర్తిమీదేవి గుడికి జనాలు బాగా వస్తే ఏమొచ్చాయి? లాభాలు వచ్చాయి. అర్తిమీదేవి గుడికి జనాలు బాగా వస్తే వ్యాపారాలు బాగున్నాయి, గుడి బాగుంది. ఇప్పుడు అదే జనం ఎక్కడికి వస్తున్నారు? సంఘానికి వస్తున్నారు. ఇప్పుడు సంఘానికి వచ్చే జనం అలా వస్తే సంఘానికి ఏమొస్తాయి చెప్పండి? లాభాలు వస్తాయి. ఇప్పుడు జనం తగ్గిపోకూడదంటే జనాల్ని చెప్పండి పల్లెత్తి మాట అనకూడదని కథలు చెప్పినా ఏమంటలేదట, చెడిపోయినా ఏమంటలేదట, పిలుపులు బాగోకపోయినా ఏమంటలేదట, దయ్యాల బోధ నమ్ముతున్నా ఏమండం లేదట, రాజకీయాలు తీసుకొచ్చినా ఏమనలేదు. ఎందుకు ఏమండం లేదంటే ఏమన్నా అంటే జనాల మానేస్తే ఏం తగ్గిపోతాయి చెప్పండి? లాభాలు తగ్గిపోతాయని చూసి చూడనట్టు ఉన్నారట. మనసు చెడిపోయి సత్యంలో సత్యహీనులు అయిపోయారంట. ఎందుకు చూసి చూడనట్టుంటున్నారు? మీకు తెలియదా? ఇవన్నీ మీకు తెలుసు కదా. అరే వాక్యానికి విరుద్ధమైనవి తెలిసిన మీరు ఎబిసిలో ఉన్న సంఘపు పెద్దలుగా మీరు ఎందుకు వీటిని వెల్కమ్ చెప్తున్నారు? ఎందుకు వెల్కమ్ చెప్తున్నారు? జనాల రాక తగ్గిపోతారు. అవే పెద్దమ్మా మనవరికి సంఘానికి వచ్చి సంఘ మనసు అక్కడ పోతున్నావే అని అడిగితే ఈ పెద్ద మందంట అత్తమాల ఏళ్ళు నా వైపు ఎత్తుతున్నాడు మానేహన్ అన్నదంట. జనాల్ని గద్దించకూడదు, జనాలను తిట్టకూడదు, జనాల్ని ఏమనకూడదు. ఏమన్నంటే మానేస్తారట అని అడుగుతున్నాను. జనాలను తిడితే మానేస్తారు, సత్యం చెబితే మానేస్తారని సత్యం చెప్పడం మానేస్తారు. కేవలం లాభాల కోసం భక్తి అనుకుంటున్నారు. అర్తిమీదేవి గుడికి ఎందుకు వెళ్ళేవారు చెప్పిన? లాభాల కోసం. ఏం లాభం? పిల్లలు లేకపోతే చెప్పండి పిల్లలు పుడతారు, అదో లాభం. ఎకరాల పండాలని అదొక లాభం. ఆరోగ్యాలు బాగుండాలి అదొక లాభం. అంటే ఏదొక లాభం అర్తిమీదేవి గుళ్ళో కలిసి వస్తుందని అక్కడికి లాభాల కోసం వెళ్ళారట. ఇప్పుడు దేవిని మార్చారు. అదే ప్లేస్లో ఇప్పుడు ఎవరిని పెట్టారు చెప్పండి? యేసుప్రభుని పెట్టారు. అక్కడ దేవి చెప్పండి, ఇక్కడ యేసుప్రభు. అక్కడ ఏం అడుగుతున్నారు? సేమ్ మళ్ళీ అవే అడుగుతున్నారు. ఎక్కడ చెప్పండి? యేసుప్రభు గుడి దగ్గర కూడా అడుగుతున్నారు. అక్కడ పిల్లలు కావాలని ఆ దేవిని అడిగారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు చెప్పండి? ఏ మొక్కులు. అంటే యేసుప్రభుని తెలుసో తెలియకో మొత్తం మీద ఆయన ఆపద మొక్కులు దేవుని చేసేసారు. పిల్లలు లేని వారు నజరేయుడైన యేసుని నమ్ముకుంటే పిల్లలు పుడతారన్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో మన క్రిస్టియన్లో దరిద్రం ఏంటి చెప్పిన? ఆ చర్చికి వెళ్ళండి, ఆ చర్చికి వెళితే రాయి మీద రాయి ఎడితేనట పిల్లలు పుట్టేస్తారు అన్నారంట. రాయి మీద రాయి ఎడితే పిల్లలు పుట్టేస్తారు? రాయి మీద రాయి ఎడితే పిల్లలు పుడితే మరి పిల్లలందరూ టాపీ మేతులకే పుట్టాలి. పుట్టారా? రాయి మీద రాయి అడితే పుట్టేస్తారు అన్నారు. రాయినట్టు ఉయ్యాల్లో నేను నోపాలు ఉయ్యాల్లో ముందు పిచ్చి నమ్మకాలండి. బయట నడుతున్నారు, బయట వాళ్ళు నమ్మిని అన్ని మన వాళ్ళు నమ్ముతున్నారండి. యేసుప్రభుని ఆపద మొక్కలు దేవుడు చేసేస్తారు. మీరు అనుకోవచ్చు అంటే ఇవి అడగకూడదండి. అడగొద్దని కాదు నా ఉద్దేశం. మీరు అక్కడ వ్యాపారాన్ని మళ్ళీ ఎక్కడ తెచ్చారు చెప్పండి? సంఘంలోకి తీసుకొచ్చేసారు. యేసుప్రభుని లంచాలు ఇస్తున్నారు. ప్రభు ఇదిగో 3 వారాల నుంచి ఉపవాసం ఉన్నాను, ఇదిగో 3 వారాల నుంచి ఉపవాసం ఉన్నాను, నాకేమి ఇస్తావు అని అడిగారు. అంటే ఉపవాసం ఎందుకున్నావు? ఏదోటి ఇస్తారని ఒక లంచంగా ఉపవాసం ఉన్నాం అన్నమాట. ఇది చేశాను, అది చేశాను ప్రభు, ఇది చేశాను, నాకేమి ఇస్తావు? ఏమి ఇవ్వాలి నీకు? యేసుప్రభుని ఏమిస్తా అందుకే చెప్తున్నారు చూడండి. తిమోతి సంఘానికి భక్తి అంటే ఏంటో తెలియకుండా పాడు చేస్తారు. దైవ భక్తి అంటే వేలో లాభాలు అనుకుంటున్నారు. వెళుతున్న వాళ్ళు కూడా లాభాలు అనుకుంటున్నారు. ఆ వస్తున్న వారిని మెయింటైన్ చేస్తున్న ఈ పెద్దలు కూడా ఏమనుకుంటున్నారు? దైవ భక్తి లాభం అనుకుంటున్నారు. వేలో లాభం అనుకుంటున్నారు చెప్పండి, వాళ్ళ లాభం అనుకుంటున్నారు. వాళ్ళ వలన వీళ్ళకి లాభం, వీళ్ళ వలన వాళ్ళకి లాభం, ఒకరికొకరు లాభాలు అనుకుని భక్తిని పాడు చేస్తారు. అసలు భక్తి అంటే వీళ్ళకి అర్థమైందా? భక్తి అంటే చెప్పు తిమోతి వాళ్ళకి ఏం చెప్పాలి? కిందకి చెప్తున్నాడు చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఏం చెప్తున్నాడు? అసలు భక్తి అంటే ఏంటి? లాభాలు కాదు. భక్తి అంటే ఏంటో తెలుసా? ఉన్న భక్తిలో చెప్పండి తృప్తిగా ఉండాలి. ఎలా? అంతకుముందు యేసుప్రభు నమ్మక ముందు గొంతమ్మ కోరికలు వచ్చేవండి. ఇప్పుడు యేసుప్రభుని నమ్మిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయండి. యేసుప్రభుని నమ్ముకోముందు ఇల్లు ఇస్తావా అని దేవతని అడిగాను. కానీ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఇల్లు కూడా లేనోళ్ళు బయట ఉన్నారని నాకు అర్థమైంది. నాకు దేవుడు ఈ ఇల్లు అయినా ఇచ్చాడని ఈ ఇంటిని బట్టి దేవుడిని చెప్పండి స్తుతిస్తున్నాను. అది తృప్తి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత బిల్డింగ్ ఇస్తావా, ఎకరం ఇస్తావా, సెంటి నేల ఇస్తావా కాదు. ప్రభువా ఇదన్నా ఇచ్చావు, బయట బరకాల కింద బతుకుతున్నారు, నాకు ఆ బతుకునివ్వలేనందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని చెప్పు.
బయటికి పోయి చూడు, కరెంట్ అంటే తెలియని ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు, సరైన అన్నం లేని వాళ్ళు, బయటికి వెళ్ళి నైజీరియా వీడియోలు చూడు, అక్కడ మట్టినే పిసుక్కుని అన్నంలా తినే వాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళి చూడు, రైల్వే ట్రాక్ల మీద పాసన్నం, పాడేసిన పాసన్నాన్ని పరమన్నంలా తింటున్నారు. మరి నీవు ఉదయం వండుకున్నది మధ్యాహ్నం తినో, మధ్యాహ్నం వండుకున్నది సాయంత్రం తినో, సాయంత్రం వండి తినవు, ఉదయం తినో. ఎంత జడ్జాగా తింటున్నాను. 3 పూట్ల దేవుడు నీకు చక్కటి ఆహారం పెట్టినా, దేవా నాకు ఇంకా ఏమి ఇస్తావని అడుగుతున్నావంటే అసలు నీకు దేవుడు ఇచ్చినవి చూడడం నీకు వస్తుందా? ఇవి చూడడం వస్తుందా? బయటికి వెళ్ళి చూడు, పాచన్నంలో కూడా ప్రార్థన చేసుకుని తింటున్నారు. నీకు ఆ బతుకిచ్చాడా? బయటికి వెళ్ళి చూడు, రోడ్ల మీకు వెళితే మళ్ళీ ఇంటికి తిరిగి రావట్లేదు, యజమానులు ప్రమాదంలో చనిపోతున్నారు. నీ యజమానుడు నీ కళ్ళ ముందు తిరుగుతున్నాడు, నీ పిల్లలు నీ కళ్ళ ముందు తిరుగుతున్నారు, నీ భార్య నీ కళ్ళ ముందు తిరుగుతున్నారు. బయటికి వెళ్ళి చూడు, భర్త ఉంటే భార్య బతికలేడు, భార్య ఉంటే భర్త బతికలేదు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు లేడు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు లేరు. మరి నీవు నీ కుటుంబంతో బంతుల్లో బతుకుతున్నావు. ఇంకేమి ఇవ్వాలి నీకు? నీ రాకపోకలు ఎందుకు కాపాడుతున్నావు? నీ కళ్ళు కనబడుతున్నాయా? దేవా నాకేమిస్తావు, ఏమిస్తావు అంటే చాలా ఇచ్చాడు మనకి చూడడం రావట్లేదు. మీరు బయటికి వెళ్ళి చూడండి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి చూడండి, కరెంట్ అంటే తెలియదండి వాళ్ళకి. కరెంట్ అంటే ఎప్పటికీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, దీపాల కింద బతుకుతారండి. మనము డబ్బు ఎక్కువైపోయింది మనకి. బాత్రూంలో లైట్లు వేరు, అద్దాల దగ్గర లైట్లు వేరు, బెడ్రూమ్ లైట్లు వేరు, కిచెన్లో లైట్లు వేరు, రంగులు, హంగులు, పొంగులు, మెస్ లైట్లు, ఎండ్ లైట్లు, డార్క్ లైట్లు, లైటే లేదు. బయటికి వెళ్ళి చూడు, లైటే లేదు. ఇలాంటి లగ్జరీ జీవితంలో కూడా ఉండే దేవా నాకేం చేస్తా ప్రభు అని అడుగుతున్నాడు. నీకు ఈ దేవుడు అర్థమయ్యాడా? తిమోతి చెప్పు, సత్యంలో భక్తి అంటే వాళ్ళకేంటో చెప్పు. ఈ సత్యం చెప్పకే రాజకీయాలు మొదలెట్టారు, ఈ సత్యం చెప్పకే దుర్బోధ మొదలెట్టారు, ఈ సత్యం చెప్పకే వరసలు మర్చిపోరు, ఈ సత్యం చెప్పకే పనికి మాలిన విషయాలకి యేసుప్రభుని లంచగొండగా మార్చేశారు. ఈ సత్యం చెప్పకే దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోలేవు. ఇది చెప్పు, భక్తి అనగానే తృప్తిగా బతకడం అని. బయటికి వెళ్ళి చూడు. ఉదాహరణ చెప్తాను, త్వరగా మీరు వినండి, నేను ముగిస్తాను. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధ మనుషుల వలన వ్యర్థ వివాదాలు, ఈ గొడవలన్నీ కలుగుతున్నాయి. లాభాలు లాభాలు లాభాలు. ఉదాహరణ, బాధలో కూడా ఇప్పుడు ఏమున్నాయి తెలుసా? మా చర్చికి 7 వారాలు రండి, జరగకపోతే మరొక 7 వారాలు రండి, ఖచ్చితంగా జరుగుతుంది అన్నారట. అంతే, ఈ చచ్చిపోయిన చచ్చిపోయారంట. ఇదొక వ్యాపారం. హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన సమయలు పేరెట్టుకున్నాడు, ఎవరన్నా అడగండి. ఆయన ఏమంటాడు తెలిసి, ఎంత భయం లేనాడు. ఏమంటాడంటే, కుమారుడు నువ్వు ఇల్లు లేక బాధపడుతున్నావా అన్నారు. 3 వారాల నుంచి ప్రార్థన చేసి నీకు జవాబు రాలేదు కదా? అవును అన్నారు. ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు స్పష్టంగా అడగట్లేదు. ఎలా స్పష్టంగా అడగాలి? బెడ్రూమ్ సైజ్ ఎంతో చెప్పావో దేవుడికి అన్నాడు. కిచెన్ ఎక్కడ ఉండాలి చెప్పావో దేవుడికి? టైల్స్ కావాలా, మార్బుల్స్ కావాలా చెప్పాలి కదా దేవుడికి. నువ్వు స్పష్టంగా అడగలేదు కనుక దేవుడు కూడా నీకు చెప్పండి అందుకే ఈసారి అడుగుతున్నప్పుడు నీకు మార్బుల్స్ కావాలా, టైల్స్ కావాలా, దేవుడిని అడుగు. నజరేయుడైన యేసు నామమున నీకు దేవుడు హౌస్ అనుగ్రహించును గాక అన్నాడు అంట. విచిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తారండి ఆయన. స్టేట్మెంట్ ఏమంటాడు చెప్పిన, ఎవరిల్లు అయినా నీకు నచ్చితే, ఇలా దారిని పోతున్నప్పుడు ఎవరిల్లు అయినా నచ్చితే ఆ ఇంటి ముందుకెళ్ళు, నీకు నచ్చిన ఇల్లు ఏదైతే ఉందో ఆ గేటు మీద చెయ్యి, ఆ గేటు మీద చెయ్యేసి యేసునామం ప్రార్థన చేయి, ఆ యేసునామం 3 సార్లు ప్రార్థన చేయి, ఆ ఇల్లు నీదవును గాక అన్నాడట. మరి ఆలయం అయిపోవాలండి. ఇదేం బోధలో చెడిపోయిన మనసు. పక్కోడిల్లు లాగేసుకోవడం భక్తి ఏంటి? వాళ్ళ రోడ్డు మీదకి లాగడం భక్తి ఏంటి అడుగుతున్నాడు. ఇవేం భక్తులు, ఇవేం బోధలు. ఎబిసి సంఘంలో కూడా ఇవే వచ్చేసే. ఎబిసి సంఘంలో అంటున్నాడు, చెడిపోయారు, డబ్బుకు మరిగారు, లంచాలకు మరిగారు. సంఘంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, ఎందుకు ఖండించట్లేదంటే, ఖండిస్తే జనాలు మానేసి లాభాలు పోతాయని ఖండించడం మానేస్తారు. అందుకు నువ్వు ఖండించు తిమోతి. భక్తి అనగానే తృప్తిగా ఉండాలని చెప్పు. భక్తి అనగానే దైవ భక్తి సంతుష్టి సహితమైన జీవితాన్ని ఇస్తుందని చెప్పు. గొప్ప లాభం, తృప్తిగా ఉంటాం. యేసుప్రభువులోకి వస్తే తృప్తిగా ఉంటాం. మీరు బయటికి వెళ్ళి చూడండి, ఇండియాలో ఎవ్వడో చేయలేని పెళ్లి చేశారు మన ఇండియాలో. 5,000 కోట్లు. ఎన్ని? 5,000 కోట్లు. ప్రపంచంలో ఎవరు చేయలేదు అలాంటి పెళ్ళి. 5,000 కోట్లు. ఆ పెళ్ళికి ఎవరెవరు వచ్చారు తెలుసా? ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఏదో మర్చిపోయాను. ఆవిడ రావడానికే మెయింటెనెన్స్కి 3 కోట్లు, ఆవిడ తిరిగి వెళ్ళడానికి సుమారు 30 కోట్లు ఎంతో, నాకు సరిగ్గా గుర్తులేదు లెక్క. ఏముండదు, అలాగే 2 పాటలు పాడింది అంతే. అన్ని కోట్లు.
హాలీవుడ్ యాక్టర్లు వచ్చారు, సెలబ్రిటీలు వచ్చారు, ఇంకా ఎవరు వచ్చారు తెలుసా, రాజకీయ నాయకులు వచ్చారు, ఇంకా ఎవరు వచ్చారు తెలుసా, బాలీవుడ్ ఒకటి ఉందిగా, ఆ బాలీవుడ్లో యాక్టర్స్ ఉంటారు. ఆ యాక్టర్స్ మనకు తెలుసు, మనం చదువుకున్న కాలం నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, అందరు ఖాన్లే అక్కడ. ఆ ఖాన్లందరూ కలిసి ఆ పెళ్ళికి బ్యాండ్ కొట్టారు. ఇటు ఎవరు 100 కోట్లు కొల్లగొట్టే ఒక యాక్టరు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఆ పెళ్ళికి బ్యాండ్ కొట్టారు. వాళ్ళు బ్యాండ్ కొట్టేవాళ్ళు. ఈ ఈ మీడియాలో చూస్తున్న వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో మీడియాలో చూస్తున్న వాళ్ళకి, మీడియాలో ఉన్న వారికి ఆ పెళ్ళికి జాన్ సీనా వచ్చాడు. జాన్ సీనా అంటే డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్లు ఉంటాయి చూసారా, ఇక పని ఏమి లేదు, తినేసి కొట్టుకుంటుంటారు. అందులో జాన్ సీనా అని ఒకడు ఉంటాడు. ఆ జాన్ సీనా వచ్చాడు. జాన్ సీనా పెళ్ళికి రావడం ఏంటండి? జాన్ సీనా పెళ్ళికి వచ్చాడు, అమెరికాని పెళ్ళికి వచ్చాడు, యాక్టర్ల పెళ్ళికి వెళ్ళారు. ఇప్పుడు మనన్న ఈ డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో అందరూ పెళ్ళికి వెళ్ళారు. బహుశా వెళ్ళారు లేదు, సరిగుర్తులేదు, మొత్తం మీద మంత్రులు వెళ్ళారు. అప్పుడు మంత్రులు అందరూ పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్ళికి వెళితే వచ్చిన ప్రత్యేకమైన సెలబ్రిటీలు గట్ట గిఫ్ట్ ఇచ్చారట. ఆ గిఫ్ట్ వాచ్ అట. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు అంట. మనం వెళ్ళాము అని పెళ్ళికి 2 ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. మొత్తం మీద నంగులతో పంగులతో యాక్టర్లతో సెలబ్రిటీ ఇంత పెళ్లి చేశారు. కానీ ఆ పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ఏసీలో 2 నిమిషాలు ఉంటే చచ్చిపోతాడు. 5,000 కోట్లు ఖర్చు పెట్టి జాన్ సీనాని రప్పించారు. 5,000 కోట్లు పెట్టి అమెరికన్ షారుఖ్ ఖాన్తో డ్యాన్స్ వేయించారు. 5,000 కోట్లు పెట్టి కొండ మీద కోతులు తెచ్చిన సెలబ్రిటీలు అందరం తెచ్చారు. డబ్బుతో అన్నీ చేయగలిగారు. దేశాన్ని కొనగలరు, రాష్ట్రాన్ని కొనగలరు, మీ కోనసీమ ప్రాంతంలో సముద్ర భాగాన్ని కొనగలరు, అన్నీ కొనగలరు. కానీ వాడు కొనలేనిది ఏంటి చెప్పనా, వాళ్ళ కొడుకు ఆరోగ్యాన్ని కొనలేకపోయారు. గుప్పడి మెతుకులు తినలేరు, వాళ్ళ ఇష్టమైన మెతుకులు. వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద కార్లు వేసుకెళ్తారు, పెద్ద కార్లు ఉన్నాయి. అలాంటి కార్ల మీద వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారు, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ గారు అంటారు, ఏది పడితే తినకండి, త్వరగా పోతారు అన్నారు. ఇంక ఈ కారు ఎందుకు, ఈ డబ్బు ఎందుకు, నాకు నచ్చింది తినలేనప్పుడు ఈ కోట్లు ఎందుకు అడుగుతున్నాను. ఆడికి లేనిది నీకు ఇచ్చాడంటే నమ్మగలవా? ఆడికి లేని దేవుడు నీకు ఇచ్చాడు నమ్మగలవా? ఆడు బిర్యానీ తినకూడదు, ఆడు మసాలాలు తినకూడదు, వాడు ఏమీ తినకూడదు, వాడు నచ్చిన ఫుడ్ తినకూడదు. మరి ఆడేం తినాలంటే ఆడు బెంజ్ కారు మీద వెళ్ళిన గంజి లాంటిది మాత్రమే తాగాలి. 5 స్టార్ రెస్టారెంట్లో కూర్చుని వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ ఏంటి చెప్పనా, దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, రకరకాల వివరాలు, ఫ్రై పీస్ బిర్యానీ, ఇదిగో ఇలాంటి జాయింట్ బిర్యానీ, చికెన్ 65 ఇలాంటివి ఏమి ఎవరు వాళ్ళు 5 స్టార్ రెస్టారెంట్లో కూర్చొని వాళ్ళు పెరుగన్నం తింటారు. పెరుగన్నం అంటే బాగోదని మెనూలో రాస్తారు, కర్డ్ రైస్ అంటారు. సీరియస్గా 5 స్టార్ రెస్టారెంట్లో కూర్చుని వాళ్ళు తినేదని చెప్పిన పెరుగన్నం తింటారు. మనము పెళ్ళికి వెళ్తాం, పెళ్ళి గట్టు కొడతాం, నచ్చితే మళ్ళీ కవర్లో వేస్తాం, మళ్ళీ ఇంటికి తెస్తాం, మళ్ళీ సాయంత్రం తింటాం, మళ్ళీ ఉంటే రేపొద్దున తింటాం. ఇన్నిసార్లు తిన్నా మనకు అరిగిపోతుందంటే ఆడికి లేని ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చాడంటే నీ ఆరోగ్యం నీకు చూడటం నీకు వస్తుందా? మనం రాళ్ళు తింటే అరిగిపోతున్నాయి, మనం నచ్చింది తింటున్నాం. డబ్బున్నవాడు నచ్చింది తింటున్నాడేమో చూడండి. వాడికి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భవంతులు ఉన్నాయి. ఆ భవంతుల్లో వాళ్ళకి రాత్రులు నిద్ర రాక రెస్టారెంట్లని, బార్లని, పబ్బులని, క్లబ్లని రోడ్ల మీద తిరుగుతారు. మనకు తిరిగి తిప్పి కొడితే మనకి ఏసీలు కూడా లేవు. నచ్చిన కూర వండుకుంటాం, చెయ్యి కూడా ఇంకా ఆరదు, స్నానం చేస్తాం, లేదు వెంటనే వెనక్కి పడిపోయి చెప్పండి గుర్ర నిద్ర అవుతాం. నడుతున్నాను, నిద్రపోవడం కూడా ఒక ధన్యత తెలుసా? కంటి నిండా నిద్రపోవడం కూడా ఒక ధన్యత. కంటి నిండా నిద్రపోవడం ఒక ధన్యత, కడుపు నిండా తినడం ధన్యత, తిన్నది అరగడం ఒక ధన్యత. దేవుడు నీకు ఇన్ని చేస్తుంటే, దేవా ఏమిస్తావంటే ఆ డబ్బున్న వాళ్ళకి ఇవ్వలేనివన్నీ ఎవరికి ఇచ్చాడు తెలుసా? నీకు ఇచ్చాడు. నీకు చూడటం రాదు. నీకు మన మధ్య తరగతుల్లో, మన దిగువ తరగతుల్లో దేవుడు చాలా మేలు చేస్తున్నాడు. ఏమిస్తావు? ఇల్లు ఇస్తా, వాకులు ఇస్తా కాదు, ఉన్న దాంట్లో సమాధానం, సంతోషం ఇచ్చావు చాలు. ఇంకా నాకేమొద్దు ప్రభు, చాలు. మీరు బయటికి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద ఇళ్లలో వాళ్ళకి మనశ్శాంతులు ఉన్నాయి. మనము సరదాగా తిట్టుకుంటారు, సరదాగా కొట్టుకుంటారు, సరదాగా బతికేస్తారు, సరదాగా పిల్లలు. ఇంత సరదా లైఫ్ కోసం వాళ్ళు ఎంత ఎదురు చూస్తారు. అందుకే వాళ్ళకి ఆ ఇల్లుల్లో ఉండలేక, వాళ్ళకి మనశ్శాంతి లేక ఊరికి దూరంగా అలాంటి పల్లి ప్రాంతాలకు వచ్చేసి దూరంగా 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కొని ఆ ఎకరంలో ఒక పాక వేసుకుంటున్నారు. పాక అంటే బాగోదని ఆ పాకో పేరెట్టారు, ఫామ్ హౌస్ అన్నారు.
ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఏం చేస్తారు, 4 బీరకాయ మొక్కలు 4 బెండకాయ మొక్కలు జల్లుకుని ఆ బెండకాయ మొక్కల చుట్టూ చూసి ఆడు బెండకాయలు ఆడే పండించుకుంటాడట, ఆడు దొండకాయలు ఆడే పండించు, ఆడు కూరగాయలు ఆడే పండించుకుని ఆడే వండుకుని ఇంతకన్నా మంచి జీవితం నాకు ఏమీ లేదంట. మనం ఏమనుకుంటున్నాం, మనం ఎంత తింగరోళ్ళని చెప్పినా ఆడికిలాగా అయిపోవాలని మనం అనుకుంటున్నాం. ఆడేమనుకుంటున్నాడు చెప్పండి? ఆడు మనకలాగా మనకి తిరగలేదు చెప్పండి, ఆడికి అసలు తిరగలేదు. పౌలు గారు అదే చెప్తున్నారు. పౌలు గారు, వీళ్ళకి భక్తి అంటే అర్థమవుతుందా? ఏమిస్తా కాదు, ప్రభువా ఇచ్చావు, ఆల్రెడీ మాకు ఇచ్చావు, మా కళ్ళకి చూడడం చెప్పండి రావట్లేదు. ఈ ఇల్లైనా ఇచ్చావు, ఈ ఆకులైనా ఇచ్చావు, ఈ బిడ్డలనైనా ఇచ్చావు. బయట వాళ్ళకి బిడ్డలే లేరు ప్రభువా, సంసారం లేక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభువా, మాకు ఇవన్నీ ఇచ్చావు, మాకు చూడడం రావట్లేదు. ఇంకా ఏమి ఇచ్చావు ప్రభు అంటే మనసుని కదిపేసే మాట చెప్పనా, మేము అడగకుండానే నీకు మాకు పాపాలు అడ్డొస్తున్నాయని నీ ప్రాణాలు ఇచ్చావు, ఇంకేమి ఇవ్వాలి మాకు? రేపు పొద్దున్న కన్ను మూస్తే నిత్యత్వంలో నీ ఎదుట నిలబడాలని నీ కొరకు మా కొరకు సంధి చేసుకోవడానికి ప్రాణం ఇచ్చావు. మాకు ఇది కూడా అర్థం అవ్వట్లేదు. తెల్లారితే మోకాలు లేస్తే కిరణాలు తిప్పుతున్నాం ప్రభువా, మాకు అది ఇచ్చే, అది ఇచ్చే, ఉన్నవే చూడడం రావట్లేదు. ఇంకా ఏం చేసావు మాకు అర్థం కావట్లేదు. అసలు నిన్ను దేవుడిగా ఎలా అర్థం చేసుకోవాలో మాకు ఎప్పటికీ అర్థం కాలేదు. తిమోతి చెప్పాలి భక్తి అంటే ఏంటో. ముగిస్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నతమైన పరిచర్య జరిగిస్తున్నారు. ఆ పాస్టర్ గారు ఉన్నతమైన పరిచర్య జరిగిస్తున్నారు. చాలా చిన్న సంఘం టౌన్లో చేస్తున్నారు. టౌన్లో సంఘాలు స్టార్ట్ చేయడం అంటే కత్తిమీద స్వామి. ఎందుకంటే అక్కడ చాలా రాజకీయాలు, ప్రాక్టీసులు, అబ్బో అక్కడ చాలా పలుకుబడులు ఉండాలి. అవసరమైతే రౌడీ థియేటర్లను కూడా మెయింటైన్ చేయాలి టౌన్లో సంఘాలు నడిపించాలంటే. కానీ ఇంక అవన్నీ తెలియవు. పల్లెటూరు నుంచి వెళ్ళాడు, టౌన్లో సేవ చేస్తున్నాడు. ఏదో కొంతమంది 12 మంది 20 మంది వస్తారు. ఆ పరిచయం అలా చేస్తున్నాడు. ఆ వచ్చే కానుక చాలా చిన్న కానుక. ఆ కానుకలోనే చిన్న రెంట తీసుకుని ఒక హౌస్లో ఉంటున్నాడు. ఒకే ఒక గది, ఆ గదిలోనే ఆ పాస్టర్ గారు ఉంటారు. ఆ గది ఒకటే గది, ఆ గదిలోనే వండుకుంటారు, ఆ గదిలోనే మంచం ఉంటుంది, ఆ గదిలోనే ఆనుకుని బాత్రూమ్ ఉంటుంది. ఒకటే గది. ఎందుకంటే టౌన్లో అలాగే ఉంటాయి, మీరు చూడండి. ఆ ఒకే గదిలో బతుకుతున్నారు. ఆ గదిలో ఒకటే మంచం పడుతుంది, రెండో మంచం పట్టదు. ఆ మంచం మీద గట్టిగా నిద్రపోతే 2 3 అంతే, అంతకు మించి ఎక్కువ నిద్రపోకూడదు. 2 పడుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. కానీ అప్పటికే వాళ్ళకి 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడు పాస్టర్ గారు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కన్నది. ఇప్పుడు పాస్టర్ గారు బాలింత, నెలల్లో ఉన్న బిడ్డ. మంచాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఈ పుట్టిన కుర్రగాళ్ళకి అందరేగలవు. ముందే మంచం ఎక్కేశారు. ప్రేయర్కి వెళ్ళి వచ్చేసరికి మంచం ఎక్కేశారు. దిగండ్రంటే గొడవ. ఇప్పుడు అర్ధరాత్రులు ప్రేయర్కి వెళ్తే గొడవ అయితే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఈదులో ఉన్న వాళ్ళందరూ ఈ క్రైస్తవులకు అందుకు ఇల్లు ఇవ్వకూడదు అంటారు. వీళ్ళు రాత్రులు నిద్రవారు అంటారు. దేవుడికి చెడ్డ పేరు ఇప్పుడు తన కుటుంబం వలన. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆయన ఒక ఆలోచన చేశాడు. బాధపడలేదు. ఒక మాట అన్నాడు, రే నేను బెట్ట కాస్తున్నాను అన్నాడు. నాతో గేమ్ ఆడతారా అంటే ఆడతాం డాడీ అన్నారు. అయితే 3 అంకీలు లెక్కెడతాను, నేను కింద బెత్తేస్తున్నాను, మంచం మీద నేను ఈరోజు నిద్రపోను, కింద నిద్రపోతాను. 3 అంకీలు లెక్క పెడుతున్నాను. 1 2 3 అనేసరికి ఎవడైతే కిందకి దిగుతాడో ఆడే ఈ రాత్రి నా దగ్గర పడుకోవాలి. ఎవడైతే దిగడో వాళ్ళని అస్సలు ఇక్కడ రాను. ముఖ్యంగా ఈ గేమ్లో అమ్మనే చెల్లిన ఆడనే వద్దన్నాడు. వెంటనే ఇద్దరు అలాగే డాడీ అన్నారు. లెక్కెడేస్తున్నాను మరి అన్నాడు. లెక్కెట్టే డాడీ అన్నారు. 1 2 3 అనగా టక్కుమంది దిగారు. టక్కుమంది దుప్పటి కప్పేశారు. పడుకోండి, అమ్మని చెల్లిని బయటికి గంటండి, పైకి పండు మీరు అన్నాడు. అలా పైన నిద్రపోయారు. 3 కింద నిద్రపోయారు. మీకు ఏమర్థమైంది ఆ పాస్టర్ గారిని చూస్తుంటే? ఏమర్థమైంది చెప్పనా? ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, ఒక ఆడబిడ్డ పుట్టి నా భార్యకి నా బిడ్డకి ఒక మంచం కొనలేకపోయాను ప్రభువా అని ఏడ్చాడా? ప్రభు ఒక ఇల్లు కూడా నాకు సొంత ఇల్లు లేదు ప్రభు అని ఏడ్చాడా? నా బిడ్డలు నిద్రపోవడానికి ఒక మంచం నేను ఇవ్వలేకపోతున్నాను ప్రభు అని ఏడ్చాడా? అదేం కాకుండా నేను ఏం చేశాడు చెప్పనా? పేదరికంలో కూడా పిల్లలతో జోకులు వేసుకుంటూ సంతోషంగా బతికేస్తున్నాడు. చూసారా? అది భక్తి అంటే. గుర్తుపెట్టుకోండి. ఏమిస్తావు కాదు, ఉన్న దాంట్లో సర్దుకుపోయే బతకడమే చెప్పండి భక్తి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏమిస్తా కాదు, ప్రభు ఇది ఇచ్చావు చాలు, ప్రభు ఇది ఇచ్చావు మాకు చాలు, ఇది ఇచ్చావు యేసు ప్రభు ఇది చెప్పండి. యేసు ప్రభుని చూసి చెప్పండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేం. కాగా అన్న వస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తం. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బున్నా చనిపోతాం, డబ్బు లేకపోయినా చనిపోతాం. ఆరోగ్యం ఉన్నా చనిపోతాం, ఆరోగ్యం లేకపోయినా చనిపోతాం. ఆస్తులున్నా చనిపోతాం, ఆస్తులు లేకపోయినా చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత ఏమైపోతాం అది ఇంపార్టెంట్.
యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే పిల్లల కోసమో వాకుల కోసమో వేటి విషయాల కొరకు కాదు. యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. మరణించిన నన్ను మళ్ళీ తిరిగి ఒక రోజు లేపుతాడని నమ్ముకుంటున్నాను. ఈ లోకంలోకి వచ్చిన నేను ఏమీ తీసుకెళ్ళలేనని నాకు తెలుసు, కానీ ఒకరోజు నాకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు. ఆ వచ్చినప్పుడు నన్ను, నా దేహాన్ని మళ్ళీ తిరిగి ఈ భూమి మీద నుంచి తీసుకెళ్ళి మరొక జీవితం ఉందని నమ్ముతున్నాను. ఎందుకు నమ్మండి యేసుక్రీస్తు. ఇది చెప్పే సంఘాన్ని కట్టాడట. ఎవరు? అడిసిపడి చెప్పండి, మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. పౌలు గారు. ఇది చెప్పే అర్తిమీ దేవి దగ్గరికి వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ ఇలాంటి వాక్యాలు చెప్పే సంఘాన్ని కడితే, ఇది చెప్పాల్సింది మానేసి ఏం చెప్తున్నారు చెప్పండి? రాజకీయాలు చెప్తున్నారు, కథలు చెప్తున్నారు, వంశాలు చెప్తున్నారు, వరసలు మర్చిపోయారు, ఏవేవో చెప్తున్నారు. తిమోతిని పంపి, తిమోతి మళ్ళీ సత్యం చెప్పవయ్యా, సంఘం బాగుపడుతుందని సంఘానికి సత్యం చెప్పడానికి పంపించాడు. ఒట్టే చెబుతున్నాను, ముగించేస్తాను. ఇదంతా విన్న తర్వాత నాకు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ పిల్లోడు రాత్రి ఏం చెప్పాడంటే, ఏమంటారంటే, ఏం అడగొద్దు అన్నాడండి అంటారు. ఏంటంట? నేనేం అడగొద్దని లేదు. నీకు అర్థమైతే మీరే చెప్పండి, అడగరు. నేను అడగొద్దని లేదు, గుర్తుపెట్టుకోండి. మొదట తన రాజ్యాన్ని, నీతిని ఎతకండి, అప్పుడు చెప్పండి మీకు కావలసినవన్నీ. మీకు వాకిలు కావాలా? ఇస్తాడు. మీకు కారు కావాలా? ఇస్తాడు. మీకు పిల్లలు కావాలా? ఇస్తాడు. నీకు పెళ్ళి కావాలా? ఇస్తాడు. నీ చదువులా? ఇస్తాడు. నీకు ఉద్యోగమా? ఇస్తాడు. నీకు ఆస్తులా? ఇస్తాడు. ఏదైనా ఇస్తాడు, కానీ షరతులు వర్తిస్తాయి. ఆ మొట్టమొదటి షరతు ఏంటో తెలుసా? నా రాజ్యము నీతిని మొదట ఎతకండి. నా రాజ్యాన్ని, నీతిని మొదట ఎతకండి, అప్పుడు మీకు అన్నీ ఇస్తాను. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన నీతి ఏంటో తెలుసుకోం, ఆయన మనసు ఏంటో తెలుసుకోం, కానీ ఇల్లు ఇస్తావా, వాకులు ఇస్తావంటే ఆ గుడికి పోయి అయ్యే అడిగారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చి చెప్పండి అవే అడుగుతున్నారు. ఇక్కడికి తేడా ఏంటి? అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? రాజ్యము, నీతి. ముందు అడగండి. ఇస్తాడా ప్రభు అంటే? నిజంగా ప్రభు ఇస్తాడా అన్న అంటే నిజంగా ఇస్తాడు. మీరు నమ్ముతారు లేదో, ఆయన అనుకుంటే ఈ రాత్రికి రాత్రి నిన్ను అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా చేయగలడు. కానీ చేయండి. ఎందుకు చేయడం చెప్పనా? నువ్వు మామూలుగానే నిలబడవు. నేను ముఖ్యమంత్రిని చేస్తే సముద్రం అమ్మేస్తావు, ముందు నువ్వు బంగాళాఖాతాన్ని అమ్మేస్తావు. దేవుడు కొన్ని విషయాలు కొందరికి ఇవ్వడో. ఎందుకు ఇవ్వడో తెలుసా? మనం ప్రేయర్ చేస్తాం, ఇచ్చే ప్రభు ఇచ్చే. ఇవ్వడో. ఎందుకు ఇవ్వడో? ఎందుకంటే నువ్వు ఇక్కడే నిలబడలేకపోతున్నావు. ఇంకా నీకు ఇస్తే నీ కళ్ళు ఎక్కడ ఉండవు చెప్పండి? నెత్తి మీదకి పోతే. అందుకే కొన్ని మన మేలు కోరేవాడు. మనకి ఎంత అన్నం పెట్టాలో ఆయనకి తెలుసు, మనకి ఎన్ని డబ్బులు ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనకి ఏ వస్తువు ఇవ్వాలో ఆయనకి తెలుసు, మనల్ని ఎక్కడ పెట్టాలో తెలుసు, మనం ఏ భవంతులు పెట్టాలో తెలుసు. మన స్థితిగతులు మనల్ని బట్టే పెరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. 100లో నమ్మకంగా ఉండు, 1000 ఇస్తాడు. 1000లో నమ్మకంగా ఉండు, 10,000 ఇస్తాడు. 10,000లో నమ్మకంగా ఉండు, 1,00,000 ఇస్తాడు. 1,00,000లో నమ్మకంగా ఉండు, 1,00,000 ఇస్తాడు. 1,00,000లో నమ్మకంగా ఉండు, 1,00,000 రూపాయలు కూర్చోబెడతాడు. ఎక్కడికి పోయినా రాజ్యాన్ని, నీతిని వదలకుండా నిలబడు. నీ చుట్టూ నీకు కావలసినవన్నీ తీసుకొచ్చి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఈ లాజిక్ మర్చిపోదు. ఇది భక్తి అని చెప్పు తిమోతి. ఉన్న దానిలో నమ్మకంగా ఉంటే నువ్వు అడగకుండగానే మెల్లమెల్లగా ఈ దేవుడు పెంచుతాడు. యేసుప్రభుని ఎలా చూడమని చెప్పు. ఇది భక్తి అని చెప్పు. ఇది చెప్పకుండా ఏం చేస్తున్నారు తెలుసా? మొత్తం సంఘాన్ని చెడగొడుతున్నారు. రాజకీయాలు తీసుకొచ్చారు, వంశాలు తీసుకొచ్చారు. చేతులెత్తి చెబుతావో, ఖండించి చెబుతావో, ఎలా చెబుతావో, మాదిరి చూపిస్తావో, మాట చూపిస్తావో, ఏది చూపిస్తావో తెలియదు. మొత్తం మీద ఎఫెసీ సంఘాన్ని మళ్ళీ పూర్వకాలపు వైభవానికి తీసుకురా తిమోతి అని 1 తిమోతి పత్రిక చెప్పండి. 2వ తిమోతి పత్రిక కేవలం సంఘాన్ని బాగు చేయడానికి రాశారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కార్యక్రమాలు కనుక మన సంఘంలో కూడా ఉంటే మనం ఏం చేద్దాం చెప్పండి? మార్చుకుందాం, యథాస్థితికి వద్దాం, పూర్వ వైభవానికి వద్దాం. రాజకీయాలు మనకొద్దు, భయంకరమైన కులపిచ్చి మనకొద్దు, ఆపద మొక్కుల్ని బయట అడిగినట్టు ఇక్కడికి కూడా వచ్చి ఈ దేవుడిని అలా అడగొద్దు. ఈ దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, రాత్రి మనం విన్నట్టు ప్రతి వారం వస్తాం, ఏదో ఒక మొక్క ఆయన గురించి నేర్చుకుంటాం, రోజుకి ఆయన దగ్గర అవుతాం, ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతాం. ఆయన చెప్పాడు, గ్యారంటీ మనకి ఇచ్చాడు. ఆకాశ పక్షిని చూడండి, అవి ఎత్తవు, కోయవు, వాటిని పోషిస్తున్న దేవుడైన నేను మిమ్మల్ని కూడా అంతకన్నా ఎక్కువ పోషిస్తాను. నమ్మితే సమస్తము సాధ్యమే. ఈ దేవుడిని ఎలా నమ్మండి, దేవుడు సర్వ సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.